నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 9వ రోజు. ఆండాళమ్మవారు ఈ 9వ పాసురంలో గొప్ప వైభవం కలిగినటువంటి 4వ గోపికను నిద్రలేపుతున్నారు. గోపికా సుప్రభాత క్రమంలో 4వ గోపికకి సుప్రభాతం పాడుతున్నారు ఇవాళ పాసురంలో. నిన్న మనం విన్నటువంటి పాసురంలో నిద్రలేపబడినటువంటి గోపిక గొప్ప జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి అని అనుకున్నాం. అందరి యొక్క ప్రేమను పొందినటువంటి అమ్మాయి. ఆ గోపికలందరూ ఈ అమ్మాయిని ముందు పెట్టుకుని పరమాత్మని కనుక మనం సేవిస్తే పరమాత్మ కటాక్షం మనకు కలుగుతుంది అని పరమాత్మ యొక్క ప్రేమకు పాత్రమైనటువంటి ఒకనొక గోపికను నిద్రలేపారు. ఇవాళ నిద్రలేపబడేటటువంటి గోపిక ఎలాంటిదంటే ఒక గొప్ప వైభవం కలిగినటువంటి గోపిక. ఈ అమ్మాయికి ఉండేటటువంటి వైభవం ఏమిటంటే వీరందరూ కూడా, ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాలి అని ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి కృష్ణ సన్నిధికి వెళ్ళడానికి భక్తులందరినీ నిద్రలేపుకుంటూ పరమాత్మని సేవించాలి అనేటటువంటి ఒకానొక తొందరతోటి ఆతృతతోటి బయలుదేరి వెళుతూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా పరిమళిస్తూ ఉండగా హంసతూలిక తల్పం మీద నిద్రపోతోంది అన్నా. ఏమిటండి ఈ అమ్మాయికి ధైర్యం అలా నిద్రపోవడానికి అంటే, ఈ అమ్మాయి అనుకుంటోందిట కృష్ణుడు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాడులే, కృష్ణ పరమాత్మ ఆయనే వచ్చి నన్ను తాను స్వీకరిస్తాడు అని ఒక భావన కలిగినటువంటి అమ్మాయి. ఆయన కోసం నేను వెళ్ళడం ఏమిటి, నేను వెళ్ళకూడదు. పరమాత్మను పొందడానికి స్వప్రయత్నం పనికిరాదు. ఆ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే అనుగ్రహింపబడుట అనేటటువంటి ఒక పారతంత్ర్యం అనేటటువంటి ఒక లక్షణం ప్రధానంగా ఉండవలసింది అని ఇవాళ నిద్రపోయేటటువంటి గోపిక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి అమ్మాయి. ఎలాంటి అమ్మాయి అన్నారు మన పెద్దలు. ఎలాంటి అమ్మాయి అంటే సీతమ్మ లాంటి అమ్మాయి అన్నారు. సీతమ్మ వారు లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుల వారు సీతమ్మ వారిని దర్శించి సీతమ్మ వారికి రామ సందేశాన్ని అందించి, అమ్మ నా భుజాలని నువ్వు వదిలేయించావనుకో, నిన్ను తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడి సరసన కూర్చోబెడతాను అని హనుమంతుల వారు అమ్మవారికి విన్నపం చేశారు. చేయగానే అమ్మవారు ఏం చెప్పింది, అయ్యా నీతో రావడం సరైనది కాదు, ఆయన రావాలి, నన్ను తీసుకువెళ్ళాలి అని శరైస్తూ సంకులాంకృత్వ రామో పరబలార్ధన మాన్ నయేద్యది కాకుస్థ తప్తస్య సదృశం భవేత్. ఆ కకుస్థ వంశంలో జన్మించినటువంటి రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ రామచంద్రుడు ఇక్కడికి రావాలి, లంకానగరాన్ని తన బాణాలతో అల్లకల్లోలం చెయ్యాలి, అంతేకాదు నన్ను ఆయన తీసుకువెళ్ళాలి. అది తగినటువంటి కార్యం, అది ఆయనకి తగినటువంటి కార్యం, నాకు తగినటువంటి కార్యం. కనుక పరమాత్మ తానుగా వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి కానీ నా అంతట నేనుగా నీతో నేను రాకూడదయ్యా
ఇది తగదు అని తత్వస్య సదృశం భవేతని ఆ పరమాత్మ యొక్క వైభవానికి తగినది అని సీతమ్మ చెప్పిందిట. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయి వాళ్ళ పాత్రలో నిద్రలేపబడేటటువంటి అమ్మాయి. దీన్ని ఏమంటారంటే ఉపాయనిష్ట అంటారు. ఉపాయనిష్ట అంటే ఉపాయం ప్రపత్తి, ప్రపత్తి యందు నిష్ట కలిగిన వాళ్ళు, అంటే పరమాత్మయే ఉపాయము అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మయే ఉపాయం అనుకునేటటువంటి ఉపాయ రూపుడైనటువంటి పరమాత్మ విషయంలో నిష్ట కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అంటే మనకి ఒక గ్రంథంలో శ్రీవచన భూషణం అనేటటువంటి గ్రంథంలో మనకి చక్కగా తెలియజేశారు. ఉపాయ నిష్ఠులు ఎలా ఉండాలి అంటే ఉపాయత్తుకు పిరాట్టియం ద్రౌపదియం తిరుక్కన్నమంగై ఆండానయం బోలే ఇరుక్క వేణుం. ఉపాయ విషయానికి అంటే పరమాత్మయే మాకు ఉపాయము, ఆయనని పొందించే ఉపాయం ఆయనయే అనేటటువంటి ఒక నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ముగ్గురులా ఉండాలి అని చెప్పారు. ఎవరండి ఆ ముగ్గురు అంటే పిరాట్టియం, పిరాట్టి అంటే సీతాదేవి, సీతమ్మ వారి వలె ఉండాలి. సీతమ్మ వారి వలె అనగా తన శక్తిని తాను ఉపయోగించుకోకుండా పరమాత్మ వచ్చి నన్ను తీసుకు వెళ్ళినప్పుడే నేను ఆయనతోటి వెళతాను తప్ప నేను నా శక్తిని ఉపయోగించి నేను ఇక్కడి నుంచి పరమాత్మ సన్నిధికి చేరాను అని చెప్పింది. సీతమ్మ వారి యొక్క గొప్పతనం ఏమిటంటే సీతమ్మ వారు రావణాసురుణ్ణి భస్మం చేయగలిగినటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ఆమె. ఆవిడకి అంత శక్తి ఉంటే అక్కడ ఎందుకు కూర్చుందండి అని మనం అనుకోవచ్చు. ఆవిడకి అలాంటి శక్తి ఉందా లేదా అనేది హనుమంతుల వారి తోకకి నిప్పు పెట్టినటువంటి సందర్భంలో అది ప్రస్ఫుటమయ్యింది. ఆంజనేయుల వారి తోకకి నిప్పు పెట్టినప్పుడు ఈ వార్త తెలుసుకున్నటువంటి సీతమ్మ ఏముందో తెలుసా అండి, సీతోభవ హనుమత, హనుమంతుల వారికి చల్లనగుగాక అంది. ఇది విచిత్రం అన్నమాట. ఏమిటా విచిత్రం అంటే ఆ మాటలో ఉండే విచిత్రం. హనుమంతుల వారికి చల్లనగుగాక, నిప్పు ఆరిపోగాక అనగా. నిప్పు ఆరిపోగాక అంటే లంకా నగరాన్ని తగలబెట్టేటటువంటి అవకాశం హనుమంతుల వారికి వచ్చేది కాదు. సీతమ్మ వారు చల్లనగుగాక, మండాలి. అగ్ని యొక్క సహజమైనటువంటి లక్షణం ఏమిటి? దాహకత్వం, అంటే తగలబెట్టుట, దహించుట. దాహకత్వం అనేటటువంటి అగ్ని యొక్క సహజమైనటువంటి లక్షణం కూడా అమ్మవారు ఒక్క మాట అంటే చల్లనగుగాక అనడం చేత అది ప్రజ్వలుతూనే ఉంది, కానీ దాని యొక్క దాహకత్వం మాత్రం హనుమంతుల వారి విషయంలో పనిచేయలేదు. ఇలాంటి గొప్ప శక్తి కలిగిన ఆమె రావణాసురుణ్ణి నష్టోభవ, రావణ అంటే రావణాసురాన్ని నాశనం అయిపో అంటే నాశనం అవడా అవుతాడు. అయినప్పటికీ సీతమ్మ వారు తన యొక్క శక్తిని ఉపయోగించుకోకుండా పరమాత్మ యొక్క కటాక్షములకై ఎదురు చూచినటువంటి ఒకనొక ఆమె. పరమాత్మని ఉపాయముగా భావించినటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే తమ శక్తిని తాము వినియోగించుకోకుండా పరమాత్మయే వస్తాడు, ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఒకానొక లక్షణం కలిగి ఉండాలి. ఇదో అది సీతమ్మకున్నది. శక్తి కలిగినప్పటికీ తన శక్తిని వినియోగించుకుని రావణుని సంహరించి పరమాత్మ దగ్గరికి చేరకుండా ఆయన రావాలి, రావణ సంహారం చేయాలి, లంకా నగరాన్ని నాశనం చేయాలి, నన్ను తీసుకువెళ్ళాలి అని ఆవిడ పరమాత్మ యొక్క కార్యంలో మనం వేళ్లు పెట్టకూడదు. ఇది ఒక లక్షణం. రెండవది ద్రౌపది వలె ఉండాలి అన్నారు. ద్రౌపది వలె ఉండడం ఏమిటండి అంటే ద్రౌపది తన ప్రయత్నాన్ని తాను మానేసి రెండు చేతులు ఎత్తి పరమాత్మకి శరణాగతి చేసింది కష్టం వచ్చినప్పుడు. అప్పుడు పరమాత్మ తక్షణం ప్రత్యక్షమై ఆవిడ యొక్క వస్త్రాన్ని వృద్ధి చేసి ఆవిడ మాన సంరక్షణ చేశాడు. ఇలా ఉండాలి. ద్రౌపది సిగ్గుపడకుండా
రెండు చేతులు పైకెత్తి దాసోహం చేసింది. సిగ్గుపడడం అంటే పరమాత్మకి సంబంధించినటువంటి చిహ్నాలను ధరించడానికి కానీ, పరమాత్మకి సంబంధించిన స్తోత్రాలను అనుసంధానం చేయడానికి కానీ మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడ్డాము స్వరూపం పోతుంది. సిగ్గుపడ్డం అంటే ఏమిటండి అంటే బొట్టు పెట్టుకుంటేనండి అందరూ ఆక్షేపిస్తున్నారండి అని మానకూడదు. ఇది భగవంతుడి యొక్క శ్రీపాద చిహ్నమే మన ముఖాన్ని ధరించేటటువంటి తిరుమణి. అలాగే స్తోత్రాన్ని విష్ణు సహస్రనామం గట్టిగా చదువుతుంటేనండి అందరూ ఆక్షేపిస్తున్నారండి అని మానకూడదు. అలా ద్రౌపది సిగ్గుని వదిలిపెట్టి భగవత్ కటాక్షాన్ని పొందింది. ఇక మూడో వారి తిరుక్కన్నమంగయ్యాండానని వీరు తన స్వప్రయత్నాన్ని వదిలిపెట్టి తిరుక్కన్నమంగయ్య అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ సన్నిధిలో తాము కూర్చుని ఉండి ఆ భగవత్ కటాక్షాన్ని పొందారు అని ఇలాగ మూడు రకాలుగా ముగ్గురిని ఉదాహరణగా చెప్పి ఉపాయం విషయంలో అంటే పరమాత్మయే తనని పొందించేటటువంటి తనని మనకు అందించేటటువంటి ఒక మార్గము ఒక ఉపాయము అని భావన చేసేటటువంటి వారు ఇలా ఉండాలి. పరమాత్మని చేరడానికి భగవంతుడే ఉపాయం అని. పరమాత్మని చేరడానికి ఆయనే ఉపాయం ఏమిటండి? కర్మజ్ఞాన భక్తి యోగాదులు ఉన్నాయి కదా అంటే ఉపాయములు కావు, ఆయనే ఉపాయం. ఇలా ఉంటుందా ఎక్కడైనా? పొందవలసిన వాడు ఆయనే, ఆయన్ని పొందించేవాడు ఆయనే. ఇలా ఉంటుందా అంటే ఒక ఉదాహరణ మన పెద్దలు చెప్పారు దీనికి మనకి బాగా అర్థం అవడం కోసం. ఏమిటది అంటే తల్లి మంచం మీద పడుకున్నది, బిడ్డ నేల మీద పాకుతూ ఏడుస్తోంది తల్లి దగ్గరికి చేరాలని. ఆ బిడ్డ మంచం ఇంకా నిలబడేటటువంటి వయసు కాదు, మంచం పట్టుకుని నిలబడడం కూడా పిల్లకి చేత కాదు. ఈ పిల్ల తల్లిని చేరాలి. తల్లిని చేరడానికి ఈ బిడ్డకి శక్తి లేదు. ఈ బిడ్డ తల్లి దగ్గరికి ఎలా చేరుతోంది? తల్లి తన చెయ్యి కిందకేసి ఈ బిడ్డ రెక్క పట్టుకుని పైకి తీసుకుని తన పొత్తిళ్లలో పడుకోబెట్టుకున్నట్టుగా జ్ఞానానుష్ఠానములు లేనటువంటి మనని పరమాత్మయే తన దగ్గరికి తానుగా చేర్చుకుంటాడు. ఇదే పరమాత్మయే ఉపాయమగుట, పరమాత్మయే ఫలమగుట, ఉపేయమగుట. అంటే పరమాత్మను పొందడానికి ఆయనే అమ్మ దగ్గరికి చేరాలి, అమ్మ దగ్గర పాలు తాగాలి, ఆకలి తీర్చుకోవాలి అంటే అమ్మ దగ్గరికి చేరడానికి ఎవరు సాధనమయ్యారు? అమ్మయే సాధనమైంది. అలాగే పరమాత్మను పొందడానికి పరమాత్మే సాధనమై ఆ ఉపాయ రూపంలో ఉండేటటువంటి భగవంతుడి యందు నిష్ట కలిగినటువంటి అమ్మాయి ఇలా ఉంటుంది అని ఈ అమ్మాయి ద్వారా మనకి తెలియజేస్తున్నారన్నమాట. హాయిగా హంసతూలిక కల్పం మీద ఈవిడ క్షీణించి ఉన్నది. ఈవిడికేమిటి భయం? ఆయన రావాలి, తీసుకువెళ్ళాలి అని ఒక ధైర్యం కలిగినటువంటి అమ్మాయి కనుక ఈ అమ్మాయి అలా నిద్రపోతాం. ఇంతే కాకుండా ఈ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని పాసురంలో మనకు చెబుతున్నారు. ఏమిటా గొప్పతనం అంటే పరమాత్మతోటి గొప్ప బంధుత్వం ఉంది ఈవిడికి. ఆ కృష్ణ పరమాత్మకి మేనత్త కూతురు లాంటి ఒక అమ్మాయి, ఆయనకి మరదలవుతుంది వరుసకి. అలాంటి ఓ సంబంధం కలిగినటువంటి అమ్మాయి. అలాంటి ఓ సంబంధం ఉండడం చేత మిగిలినటువంటి వాళ్ళకంటే ఈ అమ్మాయికి ఒక ప్రత్యేకత. ఆ బంధుత్వం చేత పరమాత్మ ఆయనే వస్తాడు, ఆయనే నన్ను స్వీకరిస్తాడు, ఇది ఆయన కార్యం తప్ప నా కార్యం కాదు అని ఈవిడ ధైర్యంగా లోపల పడుతుంది. దీనికి ఏమని పేరంటే సంబంధ జ్ఞానము అని పేరు. ఆయనకి ఈ అమ్మాయికి ఉండే బంధుత్వాన్ని చెబుతున్నారు ఈ పాసురం ద్వారా. అంటే ఈ జీవుడికి భగవంతుడికి ఉండేటటువంటి అనుబంధాలు కొన్ని ఉన్నాయి. పరమాత్మకి జీవుడికి 9 రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయని, ఈ 9 రకాల అనుబంధాలు మనకి శాస్త్రం తెలియజేస్తోందని పెద్దలు చెబుతారు. అలాంటి భగవంతుడికి జీవుడికి ఉండేటటువంటి నవవిధ సంబంధాన్ని తెలుసుకున్నటువంటి ఒక అమ్మాయి.
సంబంధ జ్ఞానము కలిగినటువంటి ఒకానొక గోపిక. అలాంటి సంబంధ జ్ఞానం కలగడం చేత మనతోటి ఇలాంటి అనుబంధం కలిగిన వాడు ఆయన కనుక ఆయనే వచ్చి నన్ను స్వీకరిస్తాడు అని ఒకానొక ధైర్యంతో ఉందిట. అంతేకాకుండా నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయి ముక్తుల్లాంటి అమ్మాయి. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి ఈ అమ్మాయి నిత్యుల్లాంటి అమ్మాయి. ముక్తులంటే ఇక్కడుండి సంసారంలో కొంతకాలం ఉండి భగవత్ కటాక్షాన్ని పొంది వైకుంఠానికి చేరిన వాళ్ళకి ముక్తులు అని పేరు. నిత్యులంటే ఎప్పుడూ అక్కడే ఉండేటటువంటి, ఎటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి మహానుభావులకి నిత్యులని పేరు. ఆదిశేషులు వారు, గరుత్మంతులు వారు మొదలైనటువంటి వారికి నిత్యులని పేరు. నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయి ఈ సంసారంలో కొంతకాలం ఉండి దీన్ని భగవత్ కటాక్షం చేత తొలగించుకుని పరమాత్మ సన్నిధికి చేరి పరమాత్మ కైంకర్యం చేస్తూ ఉండేటటువంటి ముక్తులతో సమానం. ఈ అమ్మాయి సహజమైనటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటి నిత్యులు ఎలాంటి వారో అలాంటి అమ్మాయి అని చెబుతున్నారు. అందుకే ఈ అమ్మాయి యొక్క వైభవాన్ని పాసురంలో చాలా చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఈ అమ్మాయిని ఈ పాసురంలో ఒక రకంగా సంబోధిస్తున్నారు అని, రెండు రకాలుగా సంబోధిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ముందుగా అవతారికలో పాసురంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసి దాని వివరణాన్ని తర్వాత పాసుర వివరణలో తెలియజేస్తాను. ఎందుకంటే అవతారిక చాలా ముఖ్యమైనటువంటిది. ఎలా అయితే ఒక భవనాన్ని నిర్మించడానికి పునాది ముఖ్యమో అలాగే పాసురార్థాన్ని మనం తెలుసుకోవడానికి అవతారిక చాలా ముఖ్యమైనది. కనుక అవతారికకు కొంత సమయాన్ని కేటాయించి ఆ అవతారికలో పాసురంలో ఉండే ప్రధానమైన విశేషాన్ని ముందుగా మీకు తెలియజేసి ఆ తర్వాత పాసుర విశేషాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఒకవేళ పూర్తిగా ప్రవచనాన్ని వినగలిగితే మొత్తం తెలుస్తుంది, లేకపోయినా అవతారిక వింటే పాసురంలో ఉండేటటువంటి సారమంతా తెలుస్తుంది. అందుకు ఈ పద్ధతిలో నేను అందిస్తున్నాను. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి అమ్మాయి వైభవాన్ని చెబుతున్నారు. తూమణి మాడత్తు సుత్తుం విளக்கரிய తూపంగమడత్తై తీలనమేల్ కన్వడరం మామాన్ మహళే. దీపాలు వెలుగుతూ ఉంటే ధూపం బాగా పరిమళిస్తూ ఉంటే హంసతూలికా తల్పం మీద క్షీణించే ఆ అమ్మాయి అని ఒక సంబోధన. రెండవది ఏమిటంటే మామాన్ మహళే, మేనత్త కూతురా అనేటటువంటిది రెండవ సంబోధన. ఇలా రెండు రకాలుగా సంబోధిస్తున్నారు. ఇంకా మనం చెప్పాలంటే మణికదవం తాళితెరవాయి, మనుల యొక్క తలుపుల తాళాన్ని తెరవలసింది అని కూడా ఈ అమ్మాయిని పిలుస్తున్నారు. అంతేకాక ఇవాళ పాసురంలో మనకు ఒక కొత్త పాత్రని పరిచయం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం విన్నటువంటి పాసురాల్లో ఒక్క గోపికనే నిద్రలేపారు, గోపికతోటే సంబోధించారు, మాట్లాడారు, గోపికనే సంబోధించారు. ఇవాళ పాసురంలో ఆ గోపికతో పాటుగా ఆ గోపిక యొక్క తల్లి గారిని కూడా సంబోధిస్తున్నారు. మామీర్ అని సంబోధించి మీరైనా అమ్మాయిని నిద్ర లేపచ్చు కదా అని చెబుతున్నారు. ఏమిటండి ఈ రెండు రకాలైనటువంటి పాత్రలని ఈ పాసురంలో చూపిస్తున్నారు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆళ్వారులు పాసురాలు చెప్పేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియని ఎన్నుకున్నారు. విషయం చెప్పేటప్పుడు విషయాన్ని ఒకే రకంగా చెప్పారనుకోండి, అది మన తలకాయకి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు. ఎప్పుడు కూడా ఒకే రకమైన మధురమైన పదార్థాన్ని పెట్టారనుకోండి, ఏమంటారు, ఇప్పుడు ఈ చక్కెర పొంగలేనా అంటారు. అప్పుడప్పుడు క్షీరా ప్రసాదాన్ని పెట్టామనుకోండి, అప్పుడు ఓహో రుచి మారింది, ఇది బాగుందండి అంటారు. అలాగా ఒకే ప్రక్రియలో ఒకే పద్ధతిలో చెబితే అది కొంచెం
అర్థం చేసుకోవడం కష్టం అవ్వచ్చు కొంతమందికి. మధ్యలో రకం మారాలి. అందుకు ఆళ్వార్లు ఏం చేశారంటే ఒక ప్రక్రియను ఎన్నుకున్నాడు. భగవత్ తత్వాన్ని మనకు తెలియజేయడం కోసం ఒక ప్రక్రియను ఎన్నుకున్నాడు. ఏమిటా ప్రక్రియ అంటే తానుగా కొన్ని పాసురాలు చెప్పడం. అంటే నమ్మాళ్ళు వారిలో ఉన్నారనుకున్నాం. ఈ నమ్మాళ్ళు వారులుగా కొన్ని పాసురాలు చెప్పారు. అంతేకాకుండా ఈ నమ్మాళ్ళు వారు ఏం చేశారంటే నాయికా భావాన్ని పొందారు. తాను నాయిక అయినట్టుగా పరమాత్మని ఆ నాయిక దూరం చేసుకున్నట్టుగా, పరమాత్మని దూరం చేసుకున్నటువంటి నాయిక ఆ పరమాత్మని పొందడం కోసం బాధపడుతున్నట్టుగా, స్వామి దర్శనం ఇవ్వా అని అడుగుతున్నట్టుగా ఒక భావన పొంది దాన్ని నాయికావస్థలో కొన్ని పాసురాలు చెప్పారు. ఇంతటితో ఊరుకోలేదు. ఈ నాయికకు ఒక చెలికత్తె ఉన్నట్టుగా, ఆ చెలికత్తె మాట్లాడుతున్నట్టుగా, అత్తోజీ అంటారనమాట. అంటే చెలికత్తె భావనతోటి కొన్ని పాసురాలు చెప్పారు. ఇంతటితో ఊరుకోలేదు. ఈ నాయికకు ఒక తల్లిగారు ఉన్నట్టుగా, ఆ తల్లిగారు అల్లుడి గారిని, కాబోయే అల్లుడి గారిని లేదా అల్లుడి గారిని ప్రశ్నిస్తున్నట్టుగా కొన్ని పాసురాలు చెప్పారు. మాతృభావనతో కొన్ని పాసురాలు చెప్పారు. ఇలాగా చెప్పినటువంటి ఈ 3 రకాలైనటువంటి ప్రక్రియలకి 3 రకాలైనటువంటి సార్థక్యాలు ఉన్నాయి. అలా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. ఏమిటా కారణం అంటే ఈ ఆత్మ స్త్రీ వంటిది గనక నాయికా భావనతోటి పాసురాన్ని చెప్పారు. అంటే పరమాత్మకి ఈ జీవుడికి ఉండేటటువంటి అనుబంధాల్లో భార్యాభర్తృ సంబంధం ఒకటి. ఈ ఆత్మని భార్యగా భావించి, ఆ పరమాత్మని భర్తగా భావించి, పరమాత్మ అనేటటువంటి భర్తని పొందడానికి జీవాత్మ అనేటటువంటి భార్య చేసేటటువంటి ప్రయత్నం, చెప్పేటటువంటి మాటలు, నాయికగా చెప్పినటువంటి మాటలు, అలా ఒక 3 పద్ధతుల ద్వారా 3 విషయాల్ని మనకి చెప్పారు. అంటే నాయికగా చెప్పే మాట ఏమిటంటే దీనికి పరమాత్మని పొందడంలో ఉండే తొందర, పరమాత్మని పొందడంలో ఉండేటటువంటి తొందరకి ఏమని పేరంటే నాయికావస్థ అని పేరు. రెండవ స్థితి ఉంది చూచారా, చెలికత్తె. ఈ చెలికత్తె చెప్పేటటువంటిది ఏమిటంటే భగవంతుడికి మనకి ఉండేటటువంటి ఒక అనుబంధాన్ని చెబుతుంది. ఈ చెలికత్తె ఏం చెబుతుంది, మీ ఆయనే కదా, నువ్వు వెళ్ళిపోతే నష్టం ఏమిటి, నువ్వు ఏమన్నా బయట వాళ్ళ దగ్గరికి వెళుతున్నావా, నీ భర్త గారి దగ్గరికే కదా నువ్వు వెళుతున్నావు అని జీవుడికి పరమాత్మకి ఉండేటటువంటి ఒక సంబంధాన్ని తెలియజేసి నీవు చేసే పని తప్పు కాదు అని సంబంధ జ్ఞానం ఏదైతే ఉందో దానికి చెలికత్తె అవస్థ అని పేరు. ఇక తల్లిగారంటే, ఈ తల్లిగారు ఎవరంటే ఉపాయ నిష్ట కలిగినటువంటి ఆమె. ఉపాయ నిష్టకి తల్లి అని పేరు. అంటే ఆయన రావాలి, తీసుకెళ్ళాలి, నువ్వు తొందరపడకూడదమ్మా, నువ్వు తొందరపడి ఎటువంటి ప్రయత్నం చేయకమ్మా, నువ్వు తొందరపడి ఆయన్ని పొందడానికి ఎటువంటి అఘాయత్యానికి దిగకమ్మా అని చెప్పేటటువంటి స్థితి తల్లి యొక్క స్థితి. ఈ విధంగా 3 రకాలైనటువంటి భావనలు ఆళ్వార్లు పొంది ఆ 3 రకాలైనటువంటి భావనలతోటి పాసురాన్ని మనకు అందించారు. మీకు ఇవాళ పాసురంలో ఆండాళమ్మవారు ఇంకో కొత్త పాత్రను దాన్ని మనకు పరిచయం చేసి తల్లిగారిగా, ఆ నిద్రపోయే గోపిక యొక్క తల్లిగారిగా మనకు పరిచయం చేసి ఆ అమ్మాయి యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి ఒక గొప్ప ఉపాయ నిష్ట కలిగినటువంటి అమ్మాయిని వాళ్ళ పాసురంలో నిద్రలేపుతున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని ఇందులో ఉండే విశేషాన్ని యథావకాశం మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. தூமணி மாடத்தி சுத்தும் விளக்கெரிய தூபங்கமழ துயிலனமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ
உன்மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னி நாமம் பலவுన్నవిన్ని ఏలోరం పావాయి. ఇవాళ పాసురంలో ఈ అమ్మాయి యొక్క భోగాన్ని చెబుతున్నారు. పరమాత్మయందు ఒక గుడ్డి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటారో ఈ పాసురం ద్వారా చూపిస్తున్నారు. పరమాత్మయందు ఒక గుడ్డి నమ్మకం అంటే తప్పకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు, ప్రపత్తికి కావలసింది ఇదే. శరణాగతి చేసేటటువంటి వ్యక్తి పరమాత్మ యొక్క పాదార విందాల్లో శరణాగతి చేసే వ్యక్తికి కావలసిన స్థితి ఇది. శరణాగతి అంటే ఏం లేదు, మన యొక్క భారాన్ని ఆయన మీద పెట్టడం. మన భారం ఆయన మీద పెడితే ఇంకా మనకేం భయం? భయం లేకుండా నిర్భయంగా ఎటువంటి టెన్షను లేకుండా హాయిగా హంసతూలికా తల్పం మీద నిద్రపోతోంది అని ఈ అమ్మాయి యొక్క వైభవాన్ని భోగాన్నంతటిని వాళ్ళ పాసురంలో తెలియజేస్తున్నారు. తూమణిమాడత్తు చుట్టం విళక్కిరియ రూపం కమళ తీరనమేల్ కణ్వళరుం. ఎలా ఉంది ఈ అమ్మాయి యొక్క భోగం? ముందుగా ఈ అమ్మాయి యొక్క గృహాన్ని చెబుతున్నారు. ఈ అమ్మాయి యొక్క ఇల్లే అత్యద్భుతంగా ఉంది. ఆ ఇంటి లోపల ఉండే పరిస్థితి అంతకంటే అద్భుతంగా ఉంది. ఏమిటండి ఇంటి యొక్క గొప్పతనం అంటే తూ మణి మాడం అన్నారు. ఈ అమ్మాయి యొక్క ఇల్లు ఎలాంటిది అంటే తూ అంటే పరిశుద్ధమైనటువంటి, మా అంటే గొప్పవైనటువంటి, మణి మళ్ళతో చేసినటువంటి, మాడం మేడ. ఈ అమ్మాయి యొక్క మేడ లాంటిది పరిశుద్ధమైన మణులతోటి నిర్మించినటువంటి మేడ, ఇటుకలతోటి కట్టలేదు. దీని యొక్క గృహం పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మించారట. అలాంటి పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మించినటువంటి ఒకానొక గృహం. అలాంటి మేడలో మాడస్సు, అలాంటి మేడలో చుట్టూ వెళక్కిరియా. ఈ అమ్మాయి ఎలా ఉందంటే చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. వెలుగుతూ ఉంటే ధూపం కమళ, ధూపం యొక్క పరిమళం తలుపులు వేసున్నప్పటికీ బయటికి బాగా పరిమళిస్తూ ఉంటే తుయిలనమేల్, ఒక మెత్తగా ఉండేటటువంటి హంసతూలిక తల్పం మీద కణ్వళరం నిద్రపోతుంది. అలా నిద్రపోయేటటువంటి అమ్మాయి. ముందుగా ఈ అమ్మాయి యొక్క గృహం యొక్క వైభవాన్ని చెబుతున్నారు. పరమాత్మ ఏం చేసి ఉండేటటువంటి 108 దివ్యక్షేత్రాలలో తులవిల్లి మంగళం అని పేరు కలిగిన ఒక క్షేత్రం ఉంది. తులవిల్లి మంగళం. తులవిల్లి మంగళం అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి తిరుమాళ్ళ విషయంలో నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆళ్ళవార్లు ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని, ఆ క్షేత్రం యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తూ మనకి పాసురాన్ని అందించారు. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి తిరుమాళ్ళ యొక్క ఆ కోవెలు ఉంది చూచారా? ఆ క్షేత్రంలో ఉండేటటువంటి తిరుమాళ్ళ యొక్క కోవెలు ఎలా ఉందంటేట తులవిల్లి మంగళం అంటే తులై అంటే సమానమైనటువంటి ఇంకో చోటు లేనటువంటి ఒకనొక గొప్ప క్షేత్రం అని దానికి పేరు. అలాంటి తులవిల్లి మంగళం అనేటటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళ యొక్క గృహం ఎలా ఉందంటేట అది ఆ కోవెల మళ్ళతోటే నిర్మించబడింది. ఎలాంటి మళ్ళ చేత నిర్మించబడింది అంటే ఒకప్పుడు దోషాలు కలిగినటువంటి మణులు, ఆ మణుల్లో ఉండేటటువంటి దోషాలన్నీ తొలగించి చెక్కేసి, ఆ దోషాలు తొలగించిన తర్వాత ఆ క్షేత్రంలో ఉండేటటువంటి కోవెలని, పెరుమాళ్ళ యొక్క కోవెలని నిర్మాణం చేశారు. తువళిల్ మా మణిమాడం అని ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని నమ్మాళ్ళ గారు చెప్పారు. తువళిల్ మా మణిమాడం అంటే ఆ మణులకు ఒకప్పుడు దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు తొలగించి నిర్మాణం చేశారు. కానీ అలాంటి భవనం కాదు ఇవాళ నిద్రలేపేటటువంటి అమ్మాయి యొక్క భవనం. పెరుమాళ్ళ యొక్క భవనం ఎలాంటిది? మణులకు ఒకప్పుడు దోషాలుండి ఆ దోషాలని తొలగించి నిర్మాణం చేసినటువంటిది.
కానీ ఈ అమ్మాయి యొక్క భవనం ఎలాంటిదంటే సహజంగా పరిశుద్ధమైనటువంటి మణుల చేత నిర్మింపబడినటువంటి ఒకానొక భవనం. అలాంటి ఒక భవనంలో దేవుడు ఉన్నది అని చెబుతున్నారు. ఎప్పుడైనా కొన్ని మాటలు కొన్నిటిని సూచిస్తాయి, అది ప్రత్యక్షంగా చెప్పక్కర్లా. మణులు అనగానే నవరత్నాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు రత్నం అనగానే ఏం గుర్తుకొస్తుంది? నవరత్నం గుర్తుకొస్తుంది. మణి అనగానే ఏం గుర్తుకొస్తుంది? నవరత్నం గుర్తుకొస్తుంది. ఈ మణిమాడం పరిశుద్ధమైనటువంటి మణులతోటి నిర్మింపబడినటువంటి ఒకానొక గృహం అని అనడం చేత పరమాత్మకి జీవుడికి ఉండేటటువంటి 9 రకాలైనటువంటి సంబంధాలు ఇక్కడ సూచింపబడుతున్నాయి అని. కాబట్టి పాసురం కూడా 9వ పాసురమే. నవరత్నాలతో నిర్మింపబడినటువంటి భవనం ఈ అమ్మాయిది అన్నారు. ఏమిటండి ఆ నవరత్నాలు? అంటే జీవుడికి భగవంతుడికి ఉండేటటువంటి 9 సంబంధాన్ని చెబుతున్నారు. పరమాత్మకి జీవుడికి 9 రకాలైనటువంటి అనుబంధాలు ఉన్నాయని మనకి చెప్తున్నారు. ఏమిటండి ఆ 9 రకాల అనుబంధాలు? ఎక్కడ చెప్పబడ్డాయి ఈ 9 రకాల అనుబంధాలు అంటే అష్టాక్షరి మహామంత్రంలో చెప్పబడ్డాయి అని. చూడండి, అష్టాక్షరి మహామంత్రం ఎంత గొప్పదంటే అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి విశేషాలు ఎన్నో చెప్పడానికి వీల్లేదు. ఈ అష్టాక్షరి మహామంత్రంలో ఉండే అక్షరాలన్నీ 8. అష్టాక్షరం అనగానే 8 అక్షరాలని కదా అర్థం. 8 అక్షరాలు కలిగిన మంత్రం పరమాత్మకి జీవుడికి ఉండేటటువంటి 9 రకాలైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తోంది అని మన పెద్దలు నిర్ణయించారు. ఏమిటండి 9 రకాల సంబంధాలు అంటే ఒకానొక శ్లోకంలో ఈ 9 సంబంధాలని మనకి తెలియజేశారు. పితాచ, రక్షక, శేషి, భర్త, జ్ఞేయో, రమాపతి, స్వామ్యాధారో, మమాత్మాచ, భోక్తాచ, ఆజ్య మనోదిత. మను అంటే మంత్రం. మొట్టమొదటి మంత్రమైనటువంటి తిరుమంత్రం చేత పరమాత్మ యొక్క శ్రీయప్పతి అయినటువంటి రమాపతి అయినటువంటి పరమాత్మకి జీవుడితో ఉండేటటువంటి 9 రకాల సంబంధాలు తెలియజేయబడుతున్నాయండి అన్నారు. ఏమిటండి అవి? అందులో మొట్టమొదటి సంబంధం ఏమిటంటే పితా పుత్ర సంబంధం. రెండవ సంబంధం ఏమిటి? రక్షక సంబంధం. మూడవ సంబంధం ఏమిటి? శేషి సంబంధం. నాలుగవ సంబంధం భర్తృభార్యా సంబంధం. ఐదవ సంబంధం ఆధేయ సంబంధం. ఏడవ సంబంధం జ్ఞేయ-జ్ఞాతృ సంబంధం. ఎనిమిదవ సంబంధం స్వస్వామి సంబంధం. తొమ్మిదవ సంబంధం ఆధేయ సంబంధం. ఈ విధంగా 9 సంబంధాలు జీవుడికి పరమాత్మకి ఉన్నాయని అష్టాక్షరి మహామంత్రం తెలియజేస్తోంది అని. ఇందులో ఉండేటటువంటి ప్రణవంలో ఉండే ఆకారం చేత 3 సంబంధాలు తెలియజేయబడుతున్నాయి అని. పితాపుత్ర సంబంధం, రక్షక సంబంధం, శేషిభావ సంబంధం. ఈ 3 కేవలం ఆకారం చేత తెలియజేయబడుతోంది అని మన పెద్దలు తెలియజేశారు. అలాంటి 9 సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 సంబంధాల గురించి ఈ పరిశుద్ధమైన మణుల చేత నిర్మింపబడినటువంటి భావన అనడం చేత తెలుస్తోంది. పరమాత్మ మనకి తండ్రి. అలాంటి సంబంధం పితా పుత్ర సంబంధం మనకి ఆయనకి ఉన్నది. కేవలం తండ్రి మాత్రమే కాదు, మనకి రక్షకుడు, మన రక్షింపబడేవాళ్ళం కనుక రక్షక సంబంధం అనేటటువంటి రెండవ సంబంధం తెలియజేయబడుతోంది. మూడవది శేషి సంబంధం అంటే పరమాత్మ మనందరికీ యజమాని, మనం ఆయనకి సేవకులం. ఇది శేషి భావ సంబంధం చేత మనకి తెలియజేయబడుతోంది. తర్వాత భర్తృభార్యా సంబంధం. పరమాత్మ భర్త, మనం భార్యలం. ఎలాగండి ఇది అంటే భర్త అంటే భరించేవాడు. మనందరినీ తన శరీరం యందు మనని భరించి మనని పోషించి మన యొక్క కష్ట సుఖాలని
పంచుకునేటటువంటి వాడు కనుక ఆయన భర్త, మనం భార్యలం. తర్వాత జ్ఞాతృజ్ఞేయ సంబంధం. జ్ఞాతృజ్ఞేయ సంబంధం అంటే జ్ఞాత, జ్ఞేయం అని రెండు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలుసుకోబడేది. ఈ జీవుడు జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం చేత ఈ జీవుడు ఎవరిని తెలుసుకోవాలి? పరమాత్మనే తెలుసుకోవాలి. తెలుసుకోబడేవాడు పరమాత్మ, ఆయన గురించి తెలుసుకునేవాడు జీవుడు. ఈ సంబంధానికి జ్ఞాతృజ్ఞేయ సంబంధం అని పేరు. తర్వాత బంధుత్వం, స్వస్వామి సంబంధం. స్వామి ఆయన, మన ఆయన యొక్క సొత్తు, స్వస్వామి సంబంధం. తర్వాత చెప్పినటువంటి సంబంధం ఏమిటి అంటే ఆధార ఆధేయ సంబంధం. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం, ఆయన మనకి ఆధారంగా ఉన్నాడు. ఆధార ఆధేయ సంబంధం. ఆ తర్వాత శరీరి సంబంధం. ఆయన శరీరం, మనం ఆయనకి అవయవాలైనటువంటి వాడు. ఈ విధంగా ఒక సంబంధం. చివరి సంబంధం భోక్తృభోగ్య సంబంధం. అంటే మనందరికీ భోగ్యమైనటువంటి వాడు పరమాత్మ, మనం ఆ భోగాన్ని అనుభవించేవాళ్ళం. కానీ మన యొక్క భోగానుభవం పరమాత్మ యొక్క ఆనందం కొరకే ఉండాలి అని ఈ విధంగా ఉండేటటువంటి నవవిధమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాలే నవరత్నాలు. ఇలాంటి గొప్ప సంబంధ జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి, ఈ లోపల నిద్రపోయేటటువంటి అమ్మాయి కనుక ఈ అమ్మాయి యొక్క భవనాన్ని చెబుతున్నారు. ఏమండి, ఇంటిని గురించి చెప్పడం ఎందుకు? అమ్మాయి జ్ఞానాన్ని గురించి చెబితే మంచిది, కానీ ఇంటిని గురించి చెప్పడం ఎందుకండి అంటే పూరేశులని ఒక మహానుభావులు చెప్పేవారట, ఒక భగవద్భక్తులైనటువంటి శ్రీ వైష్ణవుల యొక్క గృహయాత్రని తలచుకుంటే చాలు మనం బాగుపడిపోతాము. ఒక భగవద్భక్తులు వారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వారి యొక్క ప్రవర్తన గనక మనం తలచుకుంటే మనం బాగుపడిపోతాము అని చెప్పారు. ఏమిటండి వారి ప్రవర్తన తలుచుకుంటే, గృహయాత్రను తలుచుకుంటే మనం బాగుపడ్డం ఏమిటి అంటే, ఇదిగో పెద్దలు ఉదయాన్నే నిద్రలేచారు, స్తోత్రానుసంధానం చేసుకుంటున్నారు, ఆ తర్వాత తీర్థం ఆడుకున్నారు, స్నానం చేశారు, తిరువారాధన చేస్తున్నారు, తిరువారాధన అయిన తర్వాత గోష్ఠి నిర్వహిస్తున్నారు, గోష్ఠి అయిన తర్వాత రామాయణ దివ్య ప్రబంధాదులు కాలక్షేపంగా అనుగ్రహిస్తున్నారు, మళ్ళీ సాయంకాలం తిరువారాధన చేస్తున్నారు, రాత్రి మళ్ళీ స్తోత్రపారాయణ చేస్తున్నారు, పెరుమాళ యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు, శిష్యుల్ని ఉజ్జీవింపజేస్తున్నారు అని ఈ విధంగా మహానుభావులైనటువంటి పెద్దల యొక్క దినచర్య ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటే మనం కూడా ఏ విధంగా జీవనం సాగించాలో మనకు తెలిసి మనం బాగుపడడానికి అది కారణం అవుతుంది అని ఉద్దేశం అన్నమాట. అందుకే ఇవాళ పాసురంలో ఆ అమ్మాయి యొక్క భవనాన్ని వర్ణిస్తున్నారు. అంతేకాదు మన పూర్వాచార్యుల్లో ఒక మహానుభావులు ఉన్నారు. ఎవరంటే వారు మనవాళ మామునులు అని. ఆచార్య గోష్ఠిలో చివరి వారు ఈ మనవాళ మాములు అనేటటువంటి వారు. వీరి యొక్క గొప్పతనం ఏమిటంటే సాక్షాత్తు శ్రీరంగంలో ఏం చేసి ఉండేటటువంటి రంగనాథుడు ఉన్నారు చూసారా, ఆ రంగనాథుడికే ఆచార్యులు. ఆ రంగనాథుడే ఈ గురువు గారి దగ్గర కాలక్షేపాలు విని ఉపన్యాసాలు విని ఆయనకి శిష్యుడిగా అయ్యి ఆయన వైభవాన్ని తెలియజేస్తూ ఒక శ్లోకాన్ని మనకు అందించారు. అదే మనం ప్రతిరోజు ముందుగా అనుసంధానం చేసుకునే శ్రీశైలేశ అనేటటువంటి శ్లోకం. అలాంటి గొప్పవారైనటువంటి ఆ మనవాళ మహామునులు, వరవరమునులు అని పేరు కలిగినటువంటి మహానుభావుల యొక్క వైభవాన్ని వారి శిష్యులు ఏం చేశారంటే 2 గ్రంథాలుగా చెప్పారు. ఏమిటా 2 గ్రంథాలంటే పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని. పూర్వ దినచర్య అంటే ఉదయం వారు నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వ దినచర్య అని చెప్పారు. సాయంత్రం చేసేటటువంటి రాత్రి నిద్రపోయే వరకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తర దినచర్య అని చెప్పారు.
ఈ రెండు గ్రంథాలకి ఏమని పేరంటే పంక్తి పావనము అని పేరు. ఎప్పుడైనా తదియారాధన జరిగేటప్పుడు ఆ తదియారాధనలో ఈ పూర్వదినచర్య ఉదయం సాపాటప్పుడు పూర్వదినచర్యని, సాయంత్రం సాపాటప్పుడు ఉత్తర దినచర్యని అనుసంధానం చేయాలి. మనం కూడా ప్రతినిత్యము సాపాటు చేసేటటువంటి సమయంలో ఉదయం అయితే పూర్వదినచర్య, సాయంత్రం అయితే ఉత్తర దినచర్య అనుసంధానం చేయాలి. అయ్యో అన్ని శ్లోకాలు మేము చదవలేవండి అంటే కనీసం ఆ పూర్వ దినచర్యలో ఉండే మొట్టమొదటి శ్లోకం ఉదయం సాపాటు చేయడానికి ముందు, అలాగే ఉత్తర దినచర్యలో ఉండేటటువంటి మొట్టమొదటి శ్లోకం సాయంత్రం సాపాటు చేయడానికి ముందు కనీసం అనుసంధానం చేసుకోవాలి. ఇలా పెద్దల యొక్క దినచర్యను అనుసంధానం చేసుకుంటే మనం చేసేటటువంటి సాపాటు పరిశుద్ధం అవుతుంది. దానివల్ల సాత్వికమైనటువంటి లక్షణాలు మనకు కలుగుతాయి అని రకరకాలైనటువంటి వాళ్ళు వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు ఉండడం చేత ఆ గోష్ఠికి ఏదైనా ఒక రకమైన అశుద్ధి ఏర్పడితే ఈ స్తోత్రాలను అనుసంధానం చేస్తే ఆ పంక్తి పావనం అవుతుంది అని పంక్తి పావనం అని ఈ స్తోత్రాలకి పేరు పెట్టారు. దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే పెద్దల యొక్క గృహయాత్ర అంటే మహానుభావుల యొక్క దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్య మనకి ఉజ్జీవనము, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పడం కోసం మణిమాడతి పరిశుద్ధమైనటువంటి మేడ అని చెబుతున్నారు. ఆ మేడ ఎలా ఉందిట, లోపల ఎలా ఉందో వీళ్ళు చెబుతున్నారు. చుత్తుం విళక్కిరియా, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. ఒకటి రెండు దీపాలు కాదు, ఇల్లంతా దీపాలే. చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా అన్నారు. అంటే ఎంత సంపద కలిగినటువంటి అమ్మాయో మీరు ఊహించుకోండి. ఒక దీపం పెట్టడమే కష్టంగా ఉంటే అలాంటిది ఇంటి చుట్టూ పెద్ద గృహం, ఆ గృహమేమో మళ్ళుతోటి నిర్మింపబడినటువంటి గృహం, ఆ గృహానికి చుట్టూ దీపాలు. నిజానికి మణులతో నిర్మింపబడినటువంటి గృహానికి దీపాలు అవసరంలా, ఇన్ని దీపాలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆ మణులే ప్రకాశం కలిగినవి. ప్రకాశవంతమైన మణులతోటి నిర్మించబడిన ఇల్లు గలక కాంతికి ప్రకాశానికి లోటే ఉండదు. అయినప్పటికీ దీపాలు వెలిగించారు. ఎందుకు వెలిగించారండి దీపాలు అంటే మంగళార్థంగా దీపాలను వెలిగించారు. ఎప్పుడైనా సాయంత్రం 6 దీపం వేయాలి. దీపం వేసేటప్పుడు దొడ్డి తలుపు వేసి దీపాలు వేయాలి ఇంట్లో. ఎందుకు దొడ్డి తలుపు వేసి దీపం వేయాలో తెలుసా? సాయంత్రం దీపం వేయగానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందిట. దొడ్డి తలుపు తీసి పెట్టామనుకోండి, వీధిలోంచి వచ్చి దొడ్లోంచి వెళ్ళిపోతుంది. దొడ్డి తలుపు వేసి ఒక 10 నిమిషాలు ఆ తర్వాత తీయాలి. వచ్చిన అమ్మవారు మన ఇంట్లో స్థిరపడిన తర్వాత అప్పుడు తలుపులు తీయాలి. దీపాలు వెలగడం అంటే లక్ష్మీ నివాసం చేసేటటువంటి ఒక గృహం అని అర్థం. అమ్మవారి కటాక్షం కూడా, స్వామి కటాక్షం ఉంటే అమ్మ కటాక్షం కూడా ఆటోమేటిక్గా ఉంటుంది కాదు. అమ్మ కటాక్షం ఉంటే స్వామి కటాక్షం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ దీపం చేత శ్రీరంగ మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియం ఆశ్రయామః అని పరాశర భట్టారకుల వారు ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ రంగనాయకి అమ్మవారిని స్తోత్రం చేస్తూ, ఆ రంగనాయకి అమ్మవారు ఎలాంటిదండి అన్నారు. ఎలాంటిదంటే శ్రీరంగ మంగళ దీపరేఖ. శ్రీరంగంలో ఆ శ్రీరంగాన్ని ఒక రకమైనటువంటి మాంగళ్యాన్ని కలగజేస్తూ వెలిగేటటువంటి ఒక దీపం. అలాంటి దీపం అంటే ఒక అర్థం. చుట్టూ వెళక్కిరియా, చుట్టూ దీపాలు అన్నారు కదండి. ఒక లక్ష్మీ అమ్మవారిని చెప్తున్నారు ఏమిటండి అంటే ఆ లక్ష్మీ అమ్మవారి సంబంధం కలిగినటువంటి పిరాట్టిమాల సంపద. లక్ష్మీదేవి, అలాగే భూదేవి, నీలాదేవి, అలా మిగిలినటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో, మిగిలినటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో, కృష్ణావతారంలో 16,000 మంది గోపికలు కదా, వాళ్ళందరూ దీపాలుగా ప్రకాశిస్తున్నారు అని ఒక అర్థం. దీపం అనగానే జ్ఞానం, జ్ఞానానికి దీపం గుర్తు. జ్ఞాన దీపేన భాస్వత అని జ్ఞానం అనేటటువంటి దీపం బాగా ప్రకాశించాలి అని ఈ జ్ఞానాన్ని ఇక్కడ దీపంగా చెబుతున్నారు. ఒక దీపం అనలేదుగా, చుట్టూ దీపాలు వెలుగుతుండగా అంటే జ్ఞానం అనేది బహుముఖాలుగా ఉంటుంది. బహుముఖాలుగా ఉండడం అంటే పౌరాణిక విషయాల్లో జ్ఞానం అంటే పురాణాలు మొదలైనటువంటివి బాగా అధ్యయనం చేసినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు.
వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు, దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ఇలాగా బహుముఖాలుగా ఉండేటటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆమె, వేదాలలో ఉండే జ్ఞానం అంటే వేద పరిజ్ఞానం బాగా కలిగిన ఆమె, ఆ వేదాన్ని వివరించడానికి వచ్చినటువంటి ఉపబ్రహ్మణములు ఏవైతే ఉన్నాయో, భారత రామాయణాదులు ఏవైతే ఉన్నాయో, భాగవతాదులు ఏవైతే ఉన్నాయో వాటిలో జ్ఞానం కలిగినటువంటి ఆమె, అష్టాదశ పురాణాలలో జ్ఞానం కలిగినటువంటి ఆమె, ఆళ్వార్లను గ్రహించిన దివ్య ప్రబంధాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి ఆమె, ఇవి కాకుండా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఆమె, ఇవి కాకుండా ఆగమాలను అధ్యయనం చేసినటువంటి ఆమె అని బహుముఖాలైనటువంటి జ్ఞానం కలిగినటువంటి, బహుముఖీనమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఒకానొక మహానుభావురాలు ఈవిడ అని చుట్టూ వేలక్కరియా, చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా, ధూపం కమళ, ధూపం బాగా పరిమళిస్తోంది. దీపం చుట్టూ దీపాలు ఉన్నాయని ఎలా తెలిసింది అంటే కాంతితోటి తెలిసింది. లోపల ధూపం ఉందనేటటువంటి విషయం తెలియడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే తలుపులన్నీ మూసున్నాయి. తలుపులన్నీ మూసి ఉండడం చేత లోపల ధూపం ఉంది అని ఎలా తెలిసింది వీళ్ళకి అంటే, ఆ ధూపం యొక్క పరిమళం వీళ్ళ ముక్కు పుటాలకి సోకిందిట. దూరో గంధో వాతి అని శాస్త్రం. గంధం ప్రయాణం చేస్తుంది, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది పరిమళం. అలా ఈ పరిమళం బాగా వీళ్ళ ముక్కు పుటాలకు సోకడం చేత లోపల ఒక ధూపం ఉందని, వీడు పరిమళ భరితమైనటువంటి ధూపాన్ని వేసుకుని హాయిగా ఉంది అని చెబుతున్నారు. దీపం అంటే జ్ఞానం అనుకున్నాం. ఈ జ్ఞానానికి ఒక రకమైన పరిమళం అవ్వాలి. పరిమళించినటువంటి జ్ఞానం వల్ల ఏ ఉపయోగం ఉండదు. జ్ఞానానికి పరిమళం ఏమిటండి? పుష్పానికి పరిమళం అంటే అర్థం ఉంది, కానీ జ్ఞానానికి పరిమళం ఏమిటి? జ్ఞానానికి పరిమళం ఆచరణ. కేవలం విషయం తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న విషయాన్ని ఆచరించాలి. ఇలాంటి ఆచరణ కలిగి ఉండడమే ఆ జ్ఞానానికి పరిమళం అవ్వడం. ఈ లోపల నిద్రపోయేటటువంటి అమ్మాయి ఎంత గొప్పదంటే, జ్ఞానానుష్ఠానములు రెండూ సమానంగా కలిగినటువంటి ఆమె, గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఆమె, జ్ఞానానికి తగినటువంటి ఆచరణ కలిగినటువంటి ఆమె. అలాంటి ఆచరణ, జ్ఞానం గొప్పదా ఆచరణ గొప్పదా అంటే, జ్ఞానం అనేటటువంటి దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఆ జ్ఞానం ఆచరణగా మారినప్పుడు అది పరిమళిస్తుంది. దీపాలు కేవలం వెలుగుతున్న పరిమళాన్ని వెదజల్లడం లేదు, అది ఆచరణగా మారినప్పుడు అది పరిమళిస్తుంది. అలాంటి జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి మహానుభావులు ఈ లోపల నిద్రపోయేటటువంటి గోపిగా నిద్ర లేపుతున్నారు. తుయిలనమేల్ కణ్వళరుం, ఈవిడ హంసతూలికా కల్పం మీద నిద్రపోతోంది. బయట ఉండేటటువంటి గోపికలు ఇవాళ నిద్రలేపేటటువంటి గోపికలు కొంచెం వేళాకులం చేస్తున్నారు. తర్వాత మనకు వస్తుంది, మీ అమ్మాయి మోగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా, ఎవరి చేతాన మంత్రింపబడిందా అని వేళాకులం చేస్తున్నారు. ఇక్కడ కూడా తుయిలనమేల్ కణ్వళరుం, హంసతూలికా కల్పం మీద నిద్రపోతోంది అని చెబుతున్నారు. భక్తుల యొక్క లక్షణం ఏమిటంటే పరమాత్మ కైంకర్యం చేయడం. అమ్మా, లక్ష్మణస్వామి నిద్రని మానేసి, నిద్రాహారాలు మానేసి రామచంద్రుడికి సేవ చేస్తే నువ్వు శుభ్రంగా నిద్రపోతున్నావా అని, నిద్రపోకుండా సేవ చేయడానికి లక్ష్మణస్వామి, నిద్రపోవడానికి నువ్వు, గుర్తులని మాట అని కొంచెం వేళాకులం చేస్తున్నారు. కణ్వళరం, శయనించిన అని ఈ అమ్మాయిని గౌరవంగా చెబుతున్నారు. హంసతూలికా కల్పం మీద నిద్రపోతున్నా అని అనకుండా శయనించి ఉన్నవారు అన్నట్టుగా గౌరవంగా పిలుస్తున్నారు. ఎందుకు అలా పిలుస్తున్నారండి అంటే, భగవద్భక్తులని గౌరవంగా సంబోధించాలని మొట్టమొదటి పాత్రలోనే మనం అనుకున్నాం. పరాశర భట్టారకులని ఒక మహానుభావులు ఉండేవారు. ఈ మహానుభావులు శ్రీరంగంలో వేయించేసి ఉండే కాలంలో ఒకరోజు కొండనూరు నంది అనే ఒక మహానుభావుడు కాలం చేశారు. వారు కాలం చేస్తే వీరి శిష్యుడు ఒకడు వచ్చి, కొండనూరు నంది గారు కాలం చేశారండి అని చెప్పారట. చెబితే వెంటనే వీరు అన్నారట, అలా కాదయ్యా, చెప్పడం చాలా పొరపాటు, నువ్వు చెప్పింది ఏమని చెప్పాలి,
వారు తిరునాట్టుకి వేయించేశారు అని చెప్పాలి, పరమపదానికి వేయించేశారు అని చెప్పాలి. అంతే తప్ప వారు పోయారండి, వారు చనిపోయారండి, వారు కాలం చేశారండి అని చెప్పరాదు అని అనుగ్రహించారు అని భగవద్భక్తుల విషయాన్ని మనం తలచుకునేటప్పుడు కానీ, భగవద్భక్తుల విషయాన్ని ముచ్చటించుకునేటప్పుడు కానీ, ఆ భగవద్భక్తుల గురించి ఏ విషయమైనా గౌరవంగానే చెప్పాలి అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తుయిలనమేల్ కణ్వళరం. ఈ అమ్మాయి హంసతూలిక తల్పం మీద నిద్రపోతోంది. నిద్ర అనగానే నిద్ర ఎలాంటిదంటే మన శరీరానికి కలిగినటువంటి శ్రమని తొలగించేటటువంటిది. ఈ లోపల నిద్రపోయేటటువంటి అమ్మాయి శరీరానికి కలిగిన శ్రమను తొలగించుకోవడం కోసం తామస నిద్రపోవడంలా. ఈ అమ్మాయి నిద్ర ఎలాంటిదంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను తలుచుకోవడం చేత, పరమాత్మకి తనకి ఉండేటటువంటి నవవిధ సంబంధాలను తలుచుకోవడం చేత, ఆ సంబంధ జ్ఞానం చేత ఒక రకమైనటువంటి మైమరుపు కలిగి, ఆ మైమరుపుతోటి ఈవిడ హాయిగా ఉంది. ఏమిటి హాయి అంటే, ఆయన వస్తాడులే, నన్ను తీసుకెళ్తాడులే, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, ఆయన డ్యూటీలో నేను వేలు పెట్టడం ఎందుకు, వచ్చేదాకా నేను హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాను అని అలాగ భగవద్గుణానుభవం చేస్తూ ఉండేటటువంటి అమ్మాయి. ఈవిడ నిద్రకు హంసతూలికా కల్పం సహాయపడింది. అంటే గొప్ప భోగాన్ని అనుభవించే అమ్మాయి అని. జీవుడికి ఏమిటి భోగం అంటే భగవంతుడి యొక్క గుణానుభవమే భోగం అని. తుయిలనమే కణ్వళరం ఇలా చెప్పిన అమ్మాయి నిద్ర లేవకపోతే ఈ అమ్మాయిని మామాన్ మహళే మణి కదవం తాయితిరవాయి, ఓ మేనత కూతురా, మనులతో నిర్మించినటువంటి నీ భవనానికి ఉండేటటువంటి తలుపుల యొక్క గడియని నువ్వు తీయవలసింది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. మామాన్ మహళే మేనత్త కూతురా. భగవద్భక్తులకి దేహ సంబంధం పనికిరాదు కదా. దేహ సంబంధం పనికొస్తుందా? బంధువుల్ని ఎలా చూడాలి అన్నారు. అంటే శ్రీవచన భూషణంలో పిల్లలోకాచార్య స్వామి గారు చెప్పారు, బంధువుల్ని ఎలా చూడాలి అంటే బంధుక్களை కండాల్ సర్పత్తై కండా పోలే. బంధువుని చూస్తే పావులు చూసినట్టు చూడాలి. ఎవరైనా మన ఇంటికి వస్తారా? మరి బంధువుల్ని పాముల వలె చూడాలి. ఎలాంటి బంధువుల్ని? దేహ బంధువుల్ని. అంటే ఈ దేహం వృద్ధి పొందడానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు ఈ భావన కలగాలి. మరి ఆత్మబంధువులు అంటే ఎవరు? ఆత్మోజ్జీవనానికి సహకరించేటటువంటి బంధువులు. అలాంటి వారిని చూసినప్పుడు ఎలా ఉండాలి అన్నారు. ఎలా ఉండాలి అంటే బంధువులను చూస్తే ఎలా ఉంటామో మామూలుగా అలా ఉండాలి. బంధువులను చూస్తే కలిగే ఆనందం ఆత్మబంధువులను చూసినప్పుడు కలగాలి. దేహబంధువులను చూసినప్పుడు ఎలాంటి భావన కలగాలో అలాంటి భావన కలగాలి అని చెప్పారు. కొండభిండీర్ మక్కలుత్తార్ సుత్తవర పెరరం అని నమ్మాలి వారు మీరు ఏరు కోరి చేసుకున్నటువంటి భార్య, అలాగే కష్టపడి కన్నటువంటి సంతానం, వీళ్ళందరూ వదిలిపెట్టదగిన వారు అని నమ్మాలి వారిని ఉపదేశం చేశారు. భగవద్ రామానుజాచార్యులు వారు కూడా గద్యత్రయంలో పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ క్షేత్రాన్ని ధనధాన్యాన్ని అని వదిలిపెట్టవలసిన వాటన్నిటిని ఒక లిస్టు చెప్పారు. ఏం వదిలిపెట్టారండి? పితరం మాతరం దారాన్, తల్లిని వదిలిపెట్టాలి, తండ్రిని వదిలిపెట్టాలి, భార్యను వదిలిపెట్టాలి, పుత్రులను వదిలిపెట్టాలి, బంధువులను వదిలిపెట్టాలి, స్నేహితులను వదిలిపెట్టాలి, ఇక గృహాలు వదిలిపెట్టాలి, ఆస్తులు వదిలిపెట్టాలి, క్షేత్రాలు అంటే పొలాలు, ధనాన్ని వదిలిపెట్టాలి, ధాన్యాన్ని వదిలిపెట్టాలి, గురువు గారిని వదిలిపెట్టాలి, గురువుని చివరి గురువులను కూడా వదిలిపెట్టాలి అని చెప్పారు. ఇదేమిటంటే ఇలా చెప్పారు భగవద్ రామానుజాచార్యులు గారు. మొట్టమొదటి చెప్పినవి బాగానే ఉన్నాయి. గురువు గారిని కూడా వదిలిపెట్టేయండి అంటే ఇది చాలా మంచి మాట. గురువు గారిని వదిలిపెట్టేస్తే ఇక ఏ గొడవ ఉండదు. మన పని అంతా పాడు చేసుకుని వారి ముందు కూర్చుని వారికి చెప్పేటటువంటి మాటలు వినవలసిన అవసరం లేదు కదా.
ఇక్కడ చెప్పినటువంటి మాటకి ఏమిటి అర్థం అంటే, తల్లిని వదలండి, తండ్రిని వదలండి, బిడ్డలని వదలండి, భార్యని వదలండి, బంధువుల్ని వదలండి, గురువుని వదలండి, ఆస్తుల్ని వదలండి అని చెప్పారు. ఏవి వదలాలి, ఏవి వదలకూడదు అని ఒక ప్రశ్న. ఎలాంటి తల్లిదండ్రులను వదలాలి, ఎలాంటి బంధువులను వదలాలి, ఎలాంటి ఆస్తులను వదలాలి? ఎలాంటి ఆస్తులను వదలాలంటే, సంసారాన్ని వృద్ధి చేసేటటువంటి తల్లిదండ్రులు, సంసారాన్ని వృద్ధి చేసేటటువంటి భార్యాపుత్రాదులు, బంధువులు, సంసారాన్ని వృద్ధి చేసేటటువంటి ఆస్తిపాస్తులు వదలాలి. ఇదే బంధువులు అంటే తల్లిదండ్రులు కానీ, భార్యా బిడ్డలు కానీ భగవత్ కైంకర్యానికి ఉపయోగపడ్డారు అనుకోండి, వాళ్ళు మన చేత స్వీకరింపదగిన వారే, వాళ్ళు మన చేత ఆదరింపదగిన వారే. భగవత్ కైంకర్యానికి ఉపయోగపడనటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులందరూ వదిలిపెట్టదగిన వారు అని ఈ శ్లోకానికి అర్థం అని పెద్దలు చెప్పారు. అంటే తల్లి తండ్రి ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకండి వివాహం చేసుకోవడం? మనం వివాహం చేసుకుంటాం, బంధువులతో కలిసిమెలిసి ఉంటాం, కానీ మన భావనని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఒక వ్యక్తి ఎందుకు వివాహం చేసుకుంటున్నావయ్యా అన్నారు. ఎందుకు ఏమిటండి? తిరుమల కైంకర్యం కోసం అండి. వివాహం చేసుకుంటే ఆవిడ తిరువారాధన చేసేటప్పుడు పుష్పాలను అందివ్వడం, అలాగే తిరువిడక్కు వెలిగించడం, సలిహి చేసి ఆ పదార్థాలన్నీ పరమాత్మకి సమర్పించడం కోసం సహాయం చేయడం, ఇలాంటి సహాయం చేస్తుంది గనక భగవంతుడి సేవకి ఒక మనిషి తోడు కావాలి, అందుకోసం నేను వివాహం చేసుకుంటున్నాను అన్నారు. నేను వివాహం ఎందుకు చేసుకుంటున్నానంటే ఆస్తిపాస్తుల కోసం చేసుకుంటున్నాను, అలాగే ఆవిడతోటి కలిసిమెలిసి ఉండాలని చేసుకుంటున్నాను అంటే దోషం అవుతుంది. వివాహం ఎందుకు చేసుకుంటున్నావు? తిరుమల కైంకర్యం చేయడానికి నాకు ఒక తోడు కోసం నేను వివాహం చేసుకుంటున్నాను అనగానే ఇది ఏమైంది? పనికొచ్చేదయ్యింది. ఇలాంటి భావన లేకపోతే పనికిరాంది అవుతుంది. అలాంటి భార్యను వదిలిపెట్టాలి. ఏ భార్య అయితే భగవత్ సేవకు ఉపయోగపడదో వదిలిపెట్టాలంటే విడాకులు ఇవ్వాలని అర్థం, దూరంగా పెట్టాలని అర్థం. అలాగే బిడ్డలు, మనం ఊరెళ్ళినప్పుడు తిరువారాధన చేయడానికి పిల్లవాడు అవసరం అండి, నా తర్వాత ఈ తిరువారాధన ఎవరు చేస్తారండి, అందుకోసం నేను సంతానాన్ని పొందుతున్నాను అని సంతానాన్ని పొందామనుకోండి, అది శ్లాఘ్యం అవుతుంది, పొగడదగినది అవుతుంది. అలా కాక నా ఆస్తిపాస్తులకు వారసులు కావాలి కనుక నేను కంటున్నాను అన్నాడు అనుకోండి, పనికిరా. భావన మార్చుకోవాలి. ఈ భావన మార్చుకుంటే ఇది మనకి బాగా స్వీకరింపదగినది అవుతుంది. భావన మార్చుకోకపోతే అదే వదిలిపెట్టదగినది అవుతుంది. సరే, ఆస్తిపాస్తుల విషయం, పరమాత్మ సేవకి ఈ ఐశ్వర్యం అని అనుకున్నావు అనుకుని ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? ఎందుకు కట్టుకుంటున్నావు? తిరుమాళ్ళకి ఒక తిరువారాధనకి ఒక స్థలం కావాలి కదండి అని ఈ తిరుమాళ్ళ కోసం భవనం అని భవన నిర్మాణం చేసుకోవాలి. ఎప్పుడైతే స్వామి ఉంటాడో, తిరువారాధన ఉంటుందో, ఆ ఇంటికి భవనం అని పేరు. అది పూరుగుడిసి అయినా సరే, పెద్దలు ఉండేటటువంటి ఇల్లు కానీ, తిరుమాళ్ళు ఉండేటటువంటి మందిరం కానీ, లేకపోతే ఇల్లు కానీ, దానికి భవనం అని పేరు. పెరుమాళ్ళు పెద్దలు లేనటువంటి ప్రదేశం ఉంటే అది ఎంత గొప్ప భవనం అయినా దానికి ఏమని పేరు? భకార తత్రలుప్యతే అని భకారం పోతుంది. అందులో ఏమవుతుంది? అది వనం అవుతుంది, అంటే అరణ్యం అయిపోతుంది. కనుక పెరుమాళ్ళకి ఆస్తిపాస్తులు, పెరుమాళ్ళ సేవకే ఈ ఆస్తిపాస్తులు అనేటటువంటి భావన. నానే ఉందండి. ఇంకా గురువు గారిని వదిలిపెట్టేయండి అని చెప్తున్నారు ఏమిటండి? గురువు గారిని వదిలిపెట్టడం ఏమిటండి అంటే, ఏ గురువు గారైతే ఆత్మోజ్జీవనానికి ఉపయోగపడకుండా ఈ దేహాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఉపదేశాలు చేస్తారో అలాంటి ఉపదేశం చేసేటటువంటి వారి గురువు గారైనా వదిలిపెట్టేయాలి. ఆత్మోజ్జీవనానికి ఉపయోగపడేటటువంటి ఉపదేశం చేసేటటువంటి గురువులు స్వీకరింపదగిన వారు, వారిని సేవించాలి, వారిని ఆశ్రయించాలి. ఇలాంటి లక్షణం లేనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారు ఆచార్యులైనా వారిని వదిలిపెట్టాలి అని శాస్త్రం చెబుతోంది అని గురువులు అనడం చేత ఇది ఎక్కడ తెలుస్తోంది మనకి ఈ విషయం?
అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. భరతుడు రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ రాజ్యం అరాచకం అయిపోతోంది గనక ఈ రాజ్యాన్ని పరిపాలించవయ్యా అని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో వశిష్ఠ మహర్షి చెప్పాడు. చెబితే వెంటనే భరతుడు ఏం చేశాడు తెలుసా అండి, కింద పడి దొల్లి ఏడిచేశాడు. ఏడి చేయడమే కాదు, ఏడి చేయడమే కాకుండా పురోహితుల వారిని కోప్పడిపోయాట. వశిష్ఠుల వారిని కోప్పడ్డాడు. ఎందుకు ఏడిచాడండి? విలలాప సభామధ్యే జగర్హేచ పురోహితం. ఎప్పుడు మగవాడు ఏడవకూడదు. ఏడవడం అనేది ఆడవాళ్ళకే చెందిన కార్యం. మగవాడు ఏడిచాడు అనుకోండి, లోకంలో సామెత చెప్తూ ఉంటారు చూసారా, అలాగే ఏడిచే మగవాడు ఆడవాళ్ళని నమ్మకూడదు అని చెబుతూ ఉంటారు. అలా పురుషుడు ఏడవడం అనేది దోషం. అది ఏడవలసిన సందర్భం కనుక ఎప్పుడైనా వస్తే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని ఎవడో చూడకుండా ఏడవాలి. అలాంటిది భరతుడు సభ మధ్యలో ఏడుస్తున్నాడు. ఆ దుఃఖం కూడా ఎలాంటిది? విలలాప, తట్టుకోలేనంత దుఃఖం నేల మీద పడి దొల్లుతున్నాడు. ఎందుకు అలా ఏడుస్తున్నాడండి అన్నారు. ఈయనకు వచ్చిన కష్టం మామూలు కష్టమా? ఏం కష్టం వచ్చింది? వాళ్ళ అన్నగారు ఆయన అన్నగారు అరణ్యానికి వెళితే ఈయనకి సుఖమేగా, ఈయన రాజ్యాన్ని ఎలుగుతుందా అంటేట ఆత్మ యొక్క లక్షణమైనటువంటి పారతంత్ర్యం అనేటటువంటి గుణం పోతోంది. ఈ ఆత్మ పరమాత్మకే చెందినదై ఉండాలి, ఆయన కొరకే ఉండాలి, ఆయనదై ఉండాలి. అలా ఆయనదై ఆయన కొరకే ఉండవలసినటువంటి ఆత్మకి ఈ గురువు గారు ఏం చేస్తున్నారంటే స్వాతంత్ర్యాన్ని కట్టబెట్టి ఆయన పాదాల దగ్గర పడి ఉండవలసినటువంటి ఆత్మ వస్తువుని ఆయన కూర్చునే సింహాసనంలో కూర్చోబెడుతున్నారు. అలా సింహాసనంలో కూర్చోగానే స్వరూపం ఏమైపోతుంది? పారతంత్ర్యం అనే స్వరూపం పోయి స్వాతంత్ర్యం వస్తుంది. స్వాతంత్ర్యం రాగానే ఇంతకంటే నాశనం ఆత్మ ఇంకోటి ఉండదు. కనుక భరతుడు ఆత్మస్వరూపం పోతోంది అని దుఃఖపడ్డాట. అది కూడా సభ మధ్యలో దుఃఖపడ్డాట. అది కూడా ఒళ్ళు తెలియకుండా దుఃఖపడ్డాట. దుఃఖపడ్డమే కాదు, ఇలాంటి సలహా ఇచ్చినటువంటి గురువు గారు ఉన్నారు చూసారా, ఆ గురువు గారిని కోపడ్డాట. ఏనా మీరు చెప్పవలసిన నీతి ఇదేనా అని. కనుక ఎవరైతే ఆత్మోజ్జీవనానికి కృషి చేస్తారో ఆ గురువులు మనకి ఆదరణీయులు. ఎవరైతే ఆత్మోజ్జీవనానికి కృషి చేయకుండా శరీరానికి సంబంధించిన విషయాలలో కృషి చేస్తారో వారు వదిలిపెట్టదగినటువంటి గురువులు అని, వారు గురువు కాదు బరువు అవుతారు అని. గురువు అంటే బరువు అనే ఒక అర్థం కూడా ఉంది కదా, మనకి బరువు అవుతారు అని దాన్ని ఇక్కడ మనకి చెబుతున్నారు. తుయిలనమేల్ కణ్వళరం మామాన్ మహళే. ఈ అమ్మాయి దేహ సంబంధాన్ని చెబుతున్నారు. దేహ సంబంధం పనికిరాదంటే ఆ దేహ సంబంధాన్ని ఎందుకు చెబుతున్నారండి అంటే భగవద్భక్తులతోటి ఏదో ఒక రకమైనటువంటి అనుబంధం గనక మనం సంపాదించామనుకోండి మనం బాగుపడిపోయినట్టు. భగవద్భక్తులతో ఉండేటటువంటి అనుబంధాన్ని తెంపుకున్నాం అనుకోండి మనం పాడైపోయినట్టే. భగవద్భక్తులతోటి ఒక రకమైన అనుబంధం అది దేహ సంబంధం అయిందనుకోండి ఇంకా మంచిది అంటున్నారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, తమ తండ్రి గారే ఆచార్యులై అంటే ఉత్తారక ఆచార్యులు చక్రాంకనాలు చేసి ఆ తండ్రి గారే ఉపకారక ఆచార్యులై కాలక్షేపాన్ని కూడా చెబితే ఎంత అదృష్టం చెప్పండి. ఇలాంటి అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? దక్కదు. ఇలాంటి బంధుత్వం కోరదగినదే, అది కావలసిందే అని చెబుతున్నారనమాట. కేవలం దేహ సంబంధం చేత దూరంగా గంటేయకూడదు. లోకంలో ఒక మాట ఉంది, బంగారానికి తాది అబ్బినట్టు అని. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బంగారు పూలను చేయించి పెరుమాళ్ళకి అర్చన చేస్తూ ఉంటారు. బంగారు పూలతోటి అర్చన, బంగారు పుష్పార్చన, సువర్ణ పుష్పార్చన అని. నిజానికి సువర్ణ పుష్పార్చన పెరుమాళ్ళకి చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఆ బంగారం కఠినంగా ఉంటుంది. పరమాత్మ పుష్పహాస సుకుమారుడు, పుష్పం లాంటి సుకుమారుడు కాదు. పుష్పం వికసిస్తూ ఉంటే ఎలాంటి సౌకుమార్యం అయితే ఉంటుందో అలాంటి సౌకుమార్యం, వికసిస్తే మళ్ళీ గట్టి పడిపోతుంది, ఎంతో కొంత కాఠిన్యం వచ్చేస్తుంది. అలాగా
వికసిస్తూ వికసిస్తూ ఉండగా ఉండేటటువంటి సౌకుమార్యం పుష్పానికి ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి సుకుమారుడు. పుష్పహాస ఇది దుహానం అని పరాశర భట్టారకుల వారు రంగనాథుని వర్ణిస్తారు. వికసించేటప్పుడు పుష్పానికి ఉండే సౌకుమార్యం ఎలాంటిదో అలాంటి సౌకుమార్యం కలిగినటువంటి వాడని. అలాంటి సుకుమారుడైనటువంటి పరమాత్మకి పెద్ద పెద్ద కాడలు పెట్టి దానికి దళాలు పెట్టి పుష్పాన్ని తయారు చేసి ఆ పుష్పాన్ని అలా ఆయన పాదాల దగ్గర సమర్పించామనుకోండి, ఎలా ఉంటుంది అది? ఆయనకి ముళ్ళల్లా పల్లేరుకాయల్లో గుచ్చుకుంటాయి. కానీ అదే బంగారానికి మెత్తదనం వచ్చిందనుకోండి, మృదుత్వం వచ్చిందనుకోండి, పుష్పం ఎంత సుకుమారంగా ఉంటుందో, వికసిస్తూ ఉండే పుష్పం ఎంత సుకుమారంగా ఉంటుందో అలాంటి సౌకుమార్యం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ బంగారు పుష్పాలు అర్చనకి చాలా యోగ్యంగా చాలా భోగ్యంగా ఉంటాయి. అంతేకాదు బంగారు పుష్పాలకు ఉండే రెండో దోషం ఏమిటంటే పరిమళం లేకపోవడం. పరిమళం లేనటువంటి పుష్పాలను పరమాత్మకు సమర్పించకూడదు. కఠినంగా ఉండేటటువంటి ముళ్ళతో కూడినటువంటి పుష్పాలను పెరుమాళకు సమర్పించకూడదు. అదే బంగారానికి పరిమళం కూడా వచ్చిందనుకోండి, మృదుత్వము పరిమళము రెండూ గనక ఆ బంగారానికి అబ్బితే, ఆ బంగారు పుష్పాలకు వస్తే ఎంత భోగ్యంగా భగవత్ కైంకర్యానికి ఎంత అనువుగా ఉపయోగం ఉంటాయో, అలాగే దేహ సంబంధం ఆత్మ సంబంధం ఈ రెండు ఒకే చోట కుదిరాయి అనుకోండి, పరమభోగ్యంగా ఉంటుంది. అలాంటి ఒకానొక సంబంధాన్ని ఈ గోపికతోటి, లోపల ఉండే గోపికతోటి ఈ బయట ఉండే గోపికలు ఆశపడుతున్నారు. ఆశపడి ఆయనతో ఈవిడికి సంబంధం ఉంది, మేనమావ బిడ్డల్లాగా వాళ్ళిద్దరు, కృష్ణ పరమాత్మ ఈవిడ. అయితే వీళ్ళు కూడా పరమాత్మతోటి అలాంటి అనుబంధం కలిగినటువంటి మహానుభావులైన ఇలాంటి గోపికతోటి ఏదో ఒక అనుబంధాన్ని మనం పొందాలి. మహానుభావులైన పెద్దలతోటి ఏదో ఒక రకమైనటువంటి అనుబంధాన్ని మనం సంపాదించామనుకోండి, శిష్యులుగానో ఉత్కారకంగానో ఉపకారకంగానో ఏదో ఒక రకమైనటువంటి అనుబంధాన్ని కనుక సంపాదిస్తే వారికి మనకి ఉండేటటువంటి అనుబంధమే మనని పరమాత్మ కటాక్షానికి పాత్రం చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇదో ఇవాళ పాసురంలో మామాన్ మహదే అని అంటున్నారు. దీనికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మన పూర్వాచార్యుల్లో యామునాచార్యులు వారైన ఒక మహానుభావులు ఉన్నారు. భగవద్ రామానుజుల వారికి పరమాచార్యులైనటువంటి మహానుభావులు. అలాంటి యామునాచార్యులు వారు పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. స్వామి పితామహన్ నాదమునిందులోక్య ప్రసీదమద్భుతమ చింతయత్వ, నేను చేసిన దోషాన్ని క్షమించవయ్యా. ఎందుకు క్షమించాలి అన్నాడు పెరుమాళ్ళు. అంటే మా తాతగారి మొహం చూసి క్షమించవయ్యా, నాదమునుల యొక్క మనవణ్ణి నేను, మా తాతగారు అయినటువంటి నాదమునుల యొక్క ముఖం చూసి నన్ను క్షమించవలసింది అని, ఆ నాదముని యొక్క మనవణ్ణి నేను అని ఆ సంబంధం ద్వారా పరమాత్మ కటాక్షం పొందాలి అని చూచారు. అలాగే భగవద్ రామానుజులు తమ యొక్క తల్లి కుమారులైనటువంటి ఎంబార్లని, అలాగే తమ మేనత్త కుమారులైనటువంటి మొదలయాండాన్ని ఇద్దరిని ఆదరించారు. బంధువులుగా ఉండేవాళ్ళని దూరంగా పెట్టకూడదు, బంధుత్వాన్ని ఆధారంగా చేసుకుని దూరంగా పెట్టకూడదు. వారి గనక భగవత్ కైంకర్యం చేయడానికి తగినటువంటి యోగ్యత కలిగిన వారైతే, జ్ఞానానుష్ఠాన సంపన్నులైతే బంగారానికి పరిమళం వద్దనట్టుగా, బంగారానికి మృదుత్వం వద్దనట్టుగా వాళ్ళు స్వీకారయోగ్యులవుతారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. అలాగే పరాశర భట్టారకుల గురించి చెబుతూ, ఈ భట్టర్ వారు ఎవరండి అంటే శ్రీవత్సాంక సుత శ్రీమాన్ అన్నారు. దీనికి సంపద, భగవత్ కైంకర్యం అనేటటువంటి సంపద ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ గొప్ప జ్ఞాన సంపద ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి రావడం ఏంటండి? వాళ్ళ అన్నగారు ఉన్నారు కదండి పురత్తాళ్వాన్, ఆ కురేసుల యొక్క సంబంధం చేత, వారి బిడ్డై పుట్టడం చేత సింహం కడుపున సింహమే పుడుతుంది అని అన్నట్టుగా, అలాంటి జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి వారి బిడ్డడై పుట్టడం చేత వీరికి గొప్పతనం వచ్చిందండి అని ఈ విధంగా భగవత్ సంబంధం ఎంత ఉపాధేయమో, భగవద్భక్తులతోటి సంబంధం కూడా అలా మనకి కావలసిందే. దాని ద్వారా భగవత్ కటాక్షం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది అలాంటి పెద్దల యొక్క అనుబంధంతో అని మనకి చెప్తుంది. మామాన్ మహడే మణికదవన్ తాళ్తిరవాయి. ఆ అమ్మాయి ఇంటికి తలుపులు కూడా మళ్ళతోటే చేశారట. ఈ తలుపులు ఎలా ఉన్నాయంటే రెండు కలిసి ఉన్నాయి. రెండు తలుపుల ఒక తలుపు, సింగిల్ డోరా డబుల్ డోరా తెలియట్లేదు, అలా కలిసిపోయి ఉన్నాయి. దానికి ఒక గడి ఉంది, ఆ గడివి కూడా కనపట్టలేదు.
గడియ నువ్వే తీయవలసింది అని ఈ లోపల ఉండేటటువంటి ఆ అమ్మాయిని అడుగుతున్నారు. మణికరవన్ తాళి తెరవాయి, మణిదీపాన్ని తొలగించవలసింది, అదే గడియని తెరిచి తలుపులు తీయవలసింది అని. ఏమిటండి ఈ తలుపులు ఏమిటి, గడి ఏమిటి అంటే నమఃపదం అని అష్టాక్షరి మహామంత్రంలో మధ్యలో ఉండేటటువంటి పదం ఉంది చూసారా, దానికి నమః అని పేరు. మధ్యమ పదం ఏమిటి, నమఃపదం. ఈ నమఃపదం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నమః అని ఒకే పదంగా ఉంటుంది, అలా కాకన్నా మహాన్న అని విడిగా ఉంటుంది. దీనికి సఖండ నమస్సు అఖండ నమస్సు అని. మహాన్న నమః నేను కాదు, నాది కాదు అనే రెండు అర్థాలని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం. ఈ నమఃపదం యొక్క అర్థం తెలియాలంటే ఆచార్య కటాక్షంతో తెలుసుకోవాలి తప్ప మనంతట మనంగా ఈ నమఃపదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే సాధ్యం కాదు అని ఇవాళ నిద్ర లేపబడేటటువంటి గోపిక అలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆమె గనక అమ్మాయి గడియ తీయవలసింది అని ప్రార్థిస్తున్నారు. అంటే ఈ పదాలలో ఉండేటటువంటి అర్థాన్ని, ఈ నమఃపదంలో ఉండేటటువంటి అర్థాన్ని మాకు వివరించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. దేహము ఆత్మ ఈ రెండే తలుపులు, కానీ ఈ రెండు తలుపులు రెండా ఒకటా అంటే తెలియకుండా అలా కలిసిపోయి ఉంటాయి. ఈ దేహము ఆత్మ అనేటటువంటి రెండు తలుపుల్ని తెరచి ఆ లోపల ఉండేటటువంటి పరమాత్మని మనం దర్శించుకోవాలి. ఆ లోపల ఉండేటటువంటి రెండు తలుపులు తెరిచి పరమాత్మను మనకి దర్శింపజేసేటటువంటి మహానుభావుడు ఆచార్యులు గనక ఆచార్యుల్ని ఆ గడియ తీయండి అని ప్రార్థన చేస్తున్నారు. మణికదవం తాళి తెరవాయి, ఎప్పుడైతే వీరు మణి తలుపుల్ని తెరచి గడియని తెరచి మాకు దర్శనాన్ని, మీ దర్శనాన్ని మాకు ఇవ్వవలసింది అని ప్రార్థించారు. ప్రార్థిస్తే వీడేం మాట్లాడలేదు. ఈ లోపల ఉండే గోపిగా మాట్లాడకపోతే ఆవిడ తల్లి గారిని పిలుస్తున్నారు. మామీర్ అవళై ఎഴുത്തീരో, ఓ మేనత్త గారు మీరు ఆ అమ్మాయిని నిద్ర లేపకూడదా అని అడుగుతున్నారు. మామీర్ అవళై ఎഴുത്തീരో అని, ఓ మేనత్త గారు మీరైనా ఆవిడ్ని నిద్ర లేపచ్చు కదా అని అంటున్నారు. ఎందుకంటే ఈవిడ్ని చెబుతున్నారు అంటే ఆచార్య కటాక్షం కలగాలంటే పురుషకారం ఒకళ్ళు కావాలి. మహానుభావులైనటువంటి ఆచార్యులు ఉంటారు, కానీ అలాంటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలంటే, ఆచార్యుల్ని పలకరించాలంటే, ఆచార్యుల్ని ఓ గురువు గారు మాకు విషయాలన్నీ మీరు చెప్పాలండి అని అడగాలంటే ఒక రకమైన భయం ఉంటుంది. వారి యొక్క గంభీరమైనటువంటి వైభవాన్ని, వారి యొక్క గొప్ప వర్చస్సుని చూడగానే అమ్మో అడిగితే ఏమంటారో, అడిగితే ఒకవేళ లేదంటే మళ్ళీ రెండోసారి అడగడానికి అవకాశం ఉండదు అని ఒక భయం కలుగుతుంది. ఆచార్య కటాక్షం మన మీద పడేటట్టుగా చేసేటటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. ఆచార్యుల్ని ఎలా మనం ఆశ్రయించాలంటే, ఆ ఆచార్యులకి ఇష్టమైనటువంటి శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల ద్వారా మనం ఆ ఆచార్యుల్ని ఆశ్రయించాలి. ఆ శిష్యులు కనుక చెబితే ఆచార్యులు శిష్య పరతంత్రులు. ఆచార్యులు శిష్యులు ఏం చెప్తే అది చేస్తారు. ఆచార్యులు చెప్పినట్టుగా శిష్యులు చేయరు, శిష్యులు చెప్పినట్టుగా ఆచార్యులు చేస్తారు. ఆచార్య పరతంత్రులు అయిన శిష్యులు, శిష్య పరతంత్రులు అయినటువంటి ఆచార్యులు, ఇలాంటి మహానుభావులైనటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో అలాంటి శిష్యుల ద్వారా మనం ఆచార్యుల్ని ఆశ్రయించి వారి కటాక్షాన్ని పొందాలి అని ఒక అర్థం. ఇక్కడ పెద్దవాడు కదండి, తల్లి గారు కదా, మీరు శిష్యులని ఎలా అర్థం చెబుతారు అంటే అలా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఆచార్యులని ఆశ్రయించాలంటే పరమాచార్యుల ద్వారా ఆశ్రయించాలి. పరమాచార్య కటాక్షంతో ఆచార్యుల్ని మనం పొందొచ్చు. ఇలా ఉంటుందండి ఎక్కడైనా అంటే భగవద్ రామానుజాచార్యులు వారు తిరువరంగ సముద్రార్ అనేటటువంటి మహానుభావులు ఒక ఆయన ఉండేవారు, శ్రీరంగ అమృత కవులని. ఈ శ్రీరంగామృత కవులు రామానుజుల దగ్గరికి వెళ్ళి, రామానుజ మీరు మమ్మల్ని కటాక్షించాలి, మీరు నన్ను మీకు శిష్యుడిగా స్వీకరించండి అని ప్రార్థన చేస్తే
రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే తమ శిష్యులైనటువంటి కూరేసులు అనేటటువంటి మహానుభావుల దగ్గరికి పంపించి ఆ కూరేసుని పిలిచి వీరిని మీరు అనుగ్రహించండి, వీరు మీకు శిష్యులు, వీరికి మీరు మంచి విషయాలు చెప్పి వీరిని దిద్దుబాటు చెయ్యండి అని ఈ శ్రీరంగామృత కవులకి గురువు గారైనటువంటి కూరత్తాళ్వాన్ని రామానుజులు అందించారు. అలా పరమాచార్యుల ద్వారా ఆచార్యుల్ని పొందాలి. ఆ రహస్యాన్ని ఇక్కడ మనకి చెబుతున్నారన్నమాట. అలాగే అరుళాల తిరుమాళెంపెరుమానార్ అనేటటువంటి మహానుభావుల్ని భగవద్ రామానుజులు నియమించి కొంతమందికి చక్రాంకనాలు చేయించి వారిని శిష్యులుగా స్వీకరించమని ఆజ్ఞాపించారు. ఆచార్యుల కటాక్షం పొందడానికి పరమాచార్యుల యొక్క కటాక్షం కావాలి. అందుకే మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క కటాక్షం పొందాలంటే ముందు పెదజీయర్ స్వామి వారి కటాక్షం మనకి కావాలి. అందుకే ఆచార్య తనియన్ ఎంత ముఖ్యమో పరమాచార్యుల యొక్క తనియన్ కూడా అంత ముఖ్యం. ఆచార్యులను పొగడ్డం ఎంత ముఖ్యమో ఆచార్యులకు ఆచార్యులైనటువంటి పరమాచార్యులను పొగడ్డం కూడా అంతే ముఖ్యం. పరమాచార్య తనియన్ ముందు చెప్పాలి, ఆచార్య తనియన్ ఆ తర్వాత చెప్పాలి. ఎందుకంటే అలాగా ముందు ఆచార్యులు తనియని చెప్పి ఆ తర్వాత పరమాచార్యులు తనియని చెప్పచ్చు కదా. అంటే పరమాచార్య తనియని చెప్పగానే పరమాచార్యుల యొక్క గురువు గారి వైభవం చెబితే గురువు గారికి ఆనందం కలుగుతుంది. ఆనందం కలగగానే ప్రసన్నం అవుతారు, ప్రసన్నమై మన అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించడమే ఇక్కడ మామీర్ అవళై ఎഴുപ്പീരో, ఓ మేనత్త గారు మీరైనా ఆ అమ్మాయిని నిద్ర లేపచ్చు కదా మీ అమ్మాయిని అన్నారు. అని ఉన్మహల్దాన్ ఓమయో అన్ని చెవిడో ఆనందలో, మీ అమ్మాయి మోగదా, అన్ని చెవుడు, అసలు చెవుడికి రంధ్రాలు లేవా, ఆనందలో బద్ధకస్తురాలు ఈ అమ్మాయి, చెప్పండి. ఏమొప్పెరుంతిల్ మందిర పట్టాలో, ఒక గొప్ప నిద్రపోయేటట్టుగా మంత్రింపబడిందా ఎవరి చేతైనా అని అంటున్నారు. ఏమిటండి మోగతనం అంటే ఏమిటి, చెవుడు అంటే ఏమిటి, బద్ధకం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అలాగే మంత్రింపబడ్డం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని ఏదైనా అనాలనుకోండి మాట బాగా స్పీడ్గా వస్తుంది. మన దోషాలు తెలుసుకోవడంలో, మన గురించి మనకుండే దోషాలను చెప్పడంలో మాట అసలు రాదు. ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క తత్వం. శాస్త్రం ఏం చెబుతుందంటే, నీతి శాస్త్రం, పరివారేషు ఏమూకా బధిరాధ్య పరోక్తిషు పరరంధ్రేషు జాత్యంధా తైర్జితం భువనత్రయం. ఈ 3 లోకాన్ని జయించాలంటే మనం 3 లక్షణాలు అలవాటు చేసుకోవాలి అని నీతి శాస్త్రం చెబుతాం. ఏమిటా 3 లక్షణాలు? పరివాదేషు ఏమూక, మోగవాళ్ళుగా ఉండాలి. దేంట్లో మోగవాళ్ళుగా? ఎదుటి వాళ్ళ యొక్క దోషాలని ఆరోపించడంలో, లేకపోతే చెప్పడంలో, ఎదుటి వాళ్ళని నిందించడంలో ఎలా ఉండాలి? మోగవారిగా ఉండాలి. బధిరాశ్చ పరోక్తిషు, ఎవరినైనా దూషిస్తున్నారనుకోండి, చెవిటి వాళ్ళ వలె ఉండాలి, అవి వినకుండా. అంతేకాదు ఎదుటి వాళ్ళ యొక్క దోషాలను రంధ్రాన్వేషణ అంటారు. ఆ దోషాలని లెక్క పెట్టడంలో పుట్టుగుడ్డిగా ఉండాలి. ఇది శాస్త్రం చెబుతుంది. లోకంలోనే ఈ విధంగా ప్రవర్తించాలంటే ఇక భగవద్భక్తుల విషయంలో ఎలా ప్రవర్తించాలి? భగవద్భక్తుల యొక్క దోషాలని ఆరోపించడంలో, ముఖ్యంగా ఆచార్య యొక్క దోషాలని ఎంచడంలో మోగవాళ్ళకి ఉండాలి. ఎప్పుడు మనకి దోషాలే కనపడతాయి, గుణాలు కనపడవు. ఒకవేళ మన దృష్టిలోపం వల్ల ఆచార్యుల్లో ఏవైనా ఒక దోషాలు ఉన్నట్టుగా, కొన్ని దోషాలు ఉన్నట్టుగా కనపడినా ఆ దోషాలని మనం ఎంచకూడదు. మనకి తెలియదు ఆ పెద్దల యొక్క అనుష్ఠానం ఎలా ఉండాలో. వారి అనుష్ఠానంలో ఉండే దోషాలని మనం ఎంచకూడదు. ఇది మొట్టమొదటి లక్షణం. ఓమయో అంటే ఈ అమ్మాయి ఎంత గొప్పదంటే, పెద్దల యొక్క అనుష్ఠానంలో ఉండేటటువంటి దోషాలను ఎంతనంతటి గొప్పతనం. ఇక
ఎవరైనా పెద్దల్ని దూషిస్తున్నారనుకోండి, దూషిస్తుంటే మనం ఏం చేయాలి? అడ్డుకోవాలి. అడ్డుకోలేకపోతే ఏం చేయాలి? వినకుండా వాటిని మనం నా ముందు ఈ మాటలు మాట్లాడకయ్యా నువ్వు, నేను ఈ మాటలను వినలేను పెద్దల్ని దూషిస్తూ ఉంటే అని అక్కడి నుంచి వచ్చేయాలి. పెద్దలని నిందించేటటువంటి నిందోక్తులు వినడంలో చెవిటి వారి వలె ఉండాలి. బద్ధకస్తుల్లా ఉండాలి. దేంట్లో బద్ధకస్తుల్లా ఉండాలి? భగవత్ కైంకర్యంలో ఎటువంటి బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉండాలి. సంసార విషయాల్లో బద్ధకస్తులుగా ఉండాలి. ఈ అమ్మాయి భగవత్ కైంకర్యంలో మంచి ఉత్సాహం, సంసార విషయాల్లో బద్ధకం కలిగినటువంటి ఆమె. ఇలాంటి 3 లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నాయి. ఏమో పెరుంతుయిల్ మందిరప్పట్టాలో, అమ్మాయి నువ్వు ఇలా నిద్రపోయేటట్టుగా ఎవరైనా మంత్రం వేశారా అని అంటున్నారు. నిజంగా మంత్రింపబడింది అమ్మాయి. ఏమిటండి మంత్రం అంటే అష్టాక్షరి మహామంత్రం. అష్టాక్షరి మహామంత్రం, ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థాలని తలుచుకుంటే మనకి ఒళ్ళు తెలియదుట. అలాంటి అద్భుతమైనటువంటి అర్థాలు అందులో ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. మన పూర్వాచార్యులట ఏ గ్రంథాన్ని అనుసంధానం చేసినా ఈ అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి అర్థాలనే తలుచుకునేవారు అని, ఈ అష్టాక్షరి మహామంత్రం తప్ప వేరొక దానితోటి కాలక్షేపం చేసి ఎరగరండి పెద్దలు అన్నారు. అదేమిటండి, అష్టాక్షరి మహామంత్రంతో కాలక్షేపం అయిపోతుందా? పొద్దు నుంచి సాయంత్రం దాకా జీవితం అంతా అష్టాక్షరి మహామంత్రంతో గడిచిపోతుందా అంటే ఎలాగో చెప్పారు. అంటే ఒక శ్రీరామాయణాన్ని అనుసంధానం చేశారనుకోండి, ఆ శ్రీరామాయణంలో అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం ఎలా చెప్పబడింది, ప్రణవార్థం ఎలా చెప్పబడింది, నమపదార్థం ఎలా చెప్పబడింది, నారాయణ పదార్థం ఎలా చెప్పబడింది అని ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణముల్ని నారాయణ పదార్థంగాను, అలాగే సీతమ్మ లక్ష్మణస్వామి రామచంద్రుడు కలిసి అరణ్యానికి వెళ్ళేటటువంటి సన్నివేశం ప్రణవార్థంగాను, అలాగే ధనుర్భంగ వృత్తాంతం ప్రణవార్థంగాను, ఈ విధంగా అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థమే రామాయణం చెప్పింది, భారతం చెప్పింది, భాగవతం చెప్పింది, దివ్య ప్రబంధాలు చెప్పాయి. ఏ గ్రంథాన్ని అనుసంధానం చేసినా ఆ గ్రంథంలో అష్టాక్షరి మహామంత్ర అర్థం ఏ విధంగా నిక్షేపింపబడిందో, ఏ విధంగా ప్రకటింపబడిందో దాన్ని తెలుసుకుని ఆ విధంగా ఆ గ్రంథాలని అష్టాక్షరి మహామంత్రార్థ దృష్టితోటి అనుసంధానం చేయడం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మంత్రం మంత్రింపబడిందా అంటే అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేసుకుని ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థాలు మనసుకి రావడం చేత ఒళ్ళు తెలియనటువంటి ఆనందాన్ని పొంది ఆనందంతో కదలక మెదలక సుఖానుభవం చేస్తూ ఆనందానుభవం చేస్తూ నిద్రపోయేటటువంటి అమ్మాయి అని అర్థం. ఏమో పెరుంతియల్ మందిర పట్టాలు అయిన ఈ అమ్మాయి లేకపోతే 3 భగవన్నామాన్ని చెబుతున్నారు. మామాయన్, మాధవన్, వైహుందన్ ఎన్నెన్ని నామం పరవున్నది నీవు. అమ్మాయి ఈ లోపల అమ్మాయి భగవన్నామని చెప్పండి అంటే ఓ అమ్మాయి అయిపోయిందమ్మా, సహస్రనామం కూడా పూర్తయిపోయింది, నువ్వు మాత్రం నిద్ర లేవడం లేదు అని 3 నామాన్ని చెబుతున్నారు. మామాయన్ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగిన వాడు. ఏమిటండి పరమాత్మ ఉండేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు ఏమిటి అంటే పరమాత్మ సృష్టిని చేసేటటువంటిది ఒక ఆశ్చర్యంట. ఎలా చేశాడండి సృష్టి అంటే పంచభూతాలతోటి సృష్టిని చేశాడు. ఎంత అద్భుతంగా చేశాడంటే నీరు ముందు భూమి, నీరు, పృథివ్య తేజో వాయురాకాశాలు అని చెప్పారు. కానీ నిజానికి మొట్టమొదట సృష్టింపబడింది నీరుట. నీరుని సృష్టించాడు. నీరు సృష్టించిన తర్వాత ఇది పలచగా ఉంది, గట్టిపరచాలి అంటే ఏం చేయాలి? భూమిని అందులో వేశాడు గట్టిపని. ఆ తర్వాత ఒక పదార్థం చేసాం, పలసపడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? పొయ్యి మీద పెడతాం. అలాగే తేజస్సుని సృష్టించాడు దీన్ని గట్టిపరచడం కోసం. తేజస్సును సృష్టించిన ఆ తర్వాత ఇంకా అది గట్టిపడలేదు, విసనకరతో విసురుతాం, వాయువుని సృష్టించాడు. ఆ తర్వాత గట్టిపడింది, దాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసాం. కోసేసిన దాన్ని డబ్బాలో పెట్టాలి. డబ్బా అంటే ఖాళీ, అవకాశం, దానికి ఆకాశం అని పేరు. ఈ విధంగా పంచభూతాన్ని సృష్టించి పంచభూతాలతోటి పరమాత్మ ఈ సృష్టి అంతా చేశాట. ఇల్లుని కట్టి ఇంటికి దీపాలు పెట్టినట్టుగా
ఈ ప్రపంచాన్నంతా సృష్టించి పగలు వెలుగు కోసం సూర్యుడనే దీపాన్ని పెట్టాక, రాత్రి వెలుగు కోసం చంద్రుడనే దీపాన్ని పెట్టాక, ఏ విధంగా ఈ సృష్టి అంతా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పరమాత్మ చేశాడు అని, అలాంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి ఆది వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాడు పరమాత్మ అని మామాయన్ మాధవన్. అసలు ఏమండి ఇంత గొప్పగా సృష్టి చేశాడంటే ఈయన, ఈ సృష్టి చేసే గొప్ప శక్తి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నారు. ఎక్కడి నుంచి రావడం ఏంటంటే వాళ్ళ ఆవిడ దగ్గర నేర్చుకున్నాడండి. మాధవన్, పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఎవరి ముఖం చూస్తాడు అన్నారు. వాళ్ళ ఆవిడ ముఖమే చూస్తాడు. తద్రూభంగా ప్రమాణం స్థిరచర రచన స్థిరచర రచన స్థారతమ్యే మురారే అని ఆ పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఒకడు డబ్బున్నవాడిగా పుడుతున్నాడు, ఒకడు డబ్బు లేనివాడిగా దరిద్రుడిగా పుడుతున్నాడు. ఎలా పుడుతున్నాడు అంటే పరమాత్మ ఆ లక్ష్మీదేవి యొక్క ముఖ కవళికలు చూసినప్పుడు ఆ కనుబొమ్మల కదలికను అనుసరించి సృష్టిని చేస్తున్నాడు అని, ఇలా సృష్టి చేసేటటువంటి శక్తి అంతా ఆయనకి లక్ష్మీపతిత్వం వల్ల వచ్చింది. అమ్మవారిని వివాహం చేసుకోవడం వల్ల, అమ్మ భార్యగా ఉండడం చేత వచ్చింది అని గురుకుల వాసం చేసి చదువుకున్నాడు. లక్ష్మీదేవి దగ్గరైన సకల విద్యలు అధ్యయనం చేశాడు అని మాధవన్, మాధవుడు. అంతేకాదు వైహుందన్, వైకుంఠ మహానగరాన్ని తనకు వాసస్థానంగా చేసుకున్నటువంటి మహానుభావుడు అని ఈ విధంగా నామం పలవున్న విన్ని, నామాలన్నీ మేము చెప్తామమ్మా, నిద్ర లేవలసింది అని వాళ్ళ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో నిద్రలేపబడేటటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే తిరుమడిశై ఆళ్వార్లని ఒక మహానుభావుడు. ఈ తిరుమడిశై ఆళ్వార్ల గురించే తూమని మారవని చెబుతున్నారు. ఈ తిరుమడిశై ఆళ్వార్ల యొక్క చరిత్రలో ఒకానొక ఘట్టం ఉంది. ఈ తిరుమడిశై ఆళ్వార్లు ఒకానొక సందర్భంలో ఒక చోట యజ్ఞం జరుగుతూ ఉంటే, ఆ యజ్ఞం జరిగే చోట నుంచి వీరు నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీరి యొక్క కులాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ యజ్ఞం చేసేటటువంటి బ్రాహ్మణోత్తముడు వేదాన్ని వీరు వినకూడదు అని వేదాన్ని అధ్యయనం చేయడం ఆప్ చేసేసారట. వీరు కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వారు వేదాన్ని మొదలుపెట్టారు. వేదాన్ని మొదలు పెడితే ఎక్కడ ఆపారో వాళ్ళకి గుర్తుకు రాలేదు. గుర్తుకు రాకపోతే అప్పుడు వీరు ఏం చేశారంటే అక్కడ ఒక నల్ల వడ్లగిన్నె ఉంటే తీసి దాన్ని గోటితోటి తుంపి పడేశారట. తుంపి పడేస్తే దాన్ని చూసినటువంటి ఆ బ్రాహ్మణోత్తములకి ఆ మంత్రం గుర్తుకొచ్చిందిట. ఆ మంత్రాన్ని అనుసంధానం చేశారు అని అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి మహానుభావులు. ఒకసారి యజ్ఞం జరుగుతూ ఉంటే అక్కడికి ఆళ్వార్లు ఏం చేస్తే వీరిని అవమానం చేశారట. అవమానం చేస్తే అప్పుడు ఈ ఆళ్వార్లు ఏం చేశారంటేట, ఉల్కిడంద వన్నమే పురంబుళిందు పేసవే, ఓ స్వామి నువ్వు నా లోపల ఏ విధంగా ఉన్నావో అదే విధంగా బయటకు వచ్చి వీళ్ళకి దర్శనాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తే, ఈ ఆళ్వార్ల యొక్క హృదయంలో ఉండేటటువంటి పరమాత్మ ఒక చిమ్నీలో పెట్టినటువంటి దీపం ఎలా అయితే కనపడుతుందో అలాగే అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చారు అని. అలాగే కాంచీపురంలో ఉండేటటువంటి తిరువెక్క అనే క్షేత్రంలో ఉండే యథోక్తగారు అనేటటువంటి తిరుమాళ్ళు, ఆ తిరుమాళ్ళు వీరికి ఒక శిష్యులు ఉన్నారు తిరుమడి చేయాలి వాళ్ళకి. ఆ శిష్యులకి ఆ ఊళ్ళో ఉండే రాజుగారికి గొడవ వచ్చింది. గొడవ వస్తే కణికಣ್ಣన్ అనే ఆ శిష్యుడికి రాజుగారు ఏం చేశారంటే దేశ బహిష్కరణ శిక్ష విధించారు. విధిస్తే కణికಣ್ಣన్ అనేటటువంటి వారు బయలుదేరుతున్నాడు. వెళ్ళిపోతున్నానంటే గురువు గారు అన్నారు, తిరుమడి చేయాలి వారు నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా, నువ్వు లేని ఈ ఊళ్ళో నేనెందుకు అని ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వీరు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉండేటటువంటి తిరువెక్క అనే క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు కూడా తాప చుట్టుకుని బయలుదేరారు. తాప అంటే ఆదిశేషులు వారు అనమాట. ఆదిశేషులు వారిని సంకలో పెట్టుకుని ఆ పెరుమాళ్ళు కూడా వీరి వెనకాల వచ్చేస్తుంటే అప్పుడు మహారాజు గారి విషయం తెలిసి వచ్చి వీరిని ప్రార్థిస్తే అప్పుడు వీరు శాంతించి స్వామి వెళ్ళి అక్కడ శయనించవయ్యా అని ఆజ్ఞాపిస్తే అప్పుడు మళ్ళీ ఆ పెరుమాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ వేయించేశారు అని. అలా తిరువెక్క క్షేత్రంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ యథోక్తకారి అని చెప్పినట్టు వినేటటువంటి స్వామి అనే పేరు వచ్చింది అని చెబుతారు. ఇలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి తిరుమడిశై అనే క్షేత్రంలో అవతరించిన తిరుమడిశై ఆళ్వార్ల యొక్క వైభవాన్ని పాసురం ద్వారా ఆండాళమ్మ వారు మనకి తెలియజేస్తున్నారు. మనం కాలక్షేపాన్ని పూర్తి చేసుకుందాం. ఈ పాసుర కాలక్షేపాన్ని
శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.